నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. బాగున్నారా? బాగున్నాం. 15 రోజులైంది మీరు వచ్చి, తెలుసా? గుర్తున్నామా మేము? గుర్తున్నా. నన్ను పద్మిని. అయ్యయ్యో. మీకు ఛానల్ ఉంది. చాలా రోజులైంది మేము కలిసి. బాగున్నారు కదా? చాలా బాగున్నారు అన్న. రైట్. కాకపోతే ఇంట్లో కొంచెం పూజ వాటి వల్ల రాలేకపోయింది. తెలుసు నాకు. జయప్రద గారు, రాశుల వారి గురించి ఒకసారి మనం మాట్లాడుకుంటాం. కొత్త టైప్ ఆఫ్ సిరీస్ ఖచ్చితంగా చేద్దాము. ఏ రాశి వాళ్ళు ఎవరిని వివాహం చేసుకోవచ్చు అనేది. ఎందుకంటే కొంతమందికి జాతకాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఒక్కొక్కసారి జాతక పొంతన కలిసిందండి, బోళ్ళు మనతో చూపించుకున్నాము, అయినప్పటికీ గొడవలు వస్తున్నాయని చెప్పే వాళ్ళు కూడా లేకపోలేరు. సో అసలు రాశి వారిగా చూసే పద్ధతి ఏమైనా ఉందా? ఏ రాశి వాళ్ళు ఎవరిని చేసుకోవాలి, ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ విషయాలు మొత్తం అసలు 12 రాశులకి సంబంధించి ఒకసారి మీరు ఏమైనా చెప్పగలరా? తప్పకుండా చెప్తాం. ఎందుకంటే చాలా అవసరం కదా ఇప్పుడు కాలానికి చాలా అవసరమైనది. మనం జాతకము అంటే ఒకప్పుడు జాతకం అంటే పొంతన ప్లస్ నాడి, తర్వాత నక్షత్రం పద్ధతి ఇవన్నీ చూసుకుని చేసుకోవడం. ఎందుకంటే ఆరోగ్య సమస్యలు రాకుండానికి, సౌభాగ్యం బాగుండడానికి, భార్యాభర్త ఇద్దరు కలయిక ఉన్న ఆనందంగా ఉండడానికి, తర్వాత వాళ్ళకి సకాలంలో సంతానం, యోగాలు, అన్ని భోగాలు అన్ని అనుభవించడానికి బాగుండాలని చూసేవాళ్ళు లెక్కలు. కానీ ఆ రోజుల్లో చూసే పద్ధతి వేరు, ఈ రోజుల పద్ధతి వేరు. ఆ రోజుల్లో ఏంటంటే మనస్తత్వం ఎలా ఉన్నా అవసరం లేదు, కుటుంబం మంచిది అని అంటే ఆ ఇంట్లో వివాహం చేయడానికి సిద్ధపడేవాళ్ళు. సో అలా చేసుకుని నేను నేర్పించండి. చిన్నప్పుడు మా 40 ఏళ్ళ కిందట మేము మాకు చిన్నప్పుడు ఏం నేర్పించండి, నాన్న నువ్వు ఇప్పుడు ఏమైనా చేసుకో, అత్తగారింటికి వెళ్ళాక మీ అత్తగారు ఏం చెప్తా చేయాలి, మీ ఆయన ఏం చెప్తా చేయాలి, చక్కగా అలా నేర్పించేవాళ్ళు. అదే చెప్పేవాళ్ళు. మనం ఎన్ని ఆటలాడినా, ఎన్ని బంతి పాడినా, మేము ఏం చేసినా మీకు అన్ని జరుగుతాయమ్మా, అత్తగారింట్లో మాత్రం మీ అత్తగారు వాళ్ళు ఏం చెప్తే అది చేయాలి అని చెప్తూ ఉండేవాళ్ళు. ఆ మైండ్ లో ఒక సీడ్ వేయడం వల్ల మనకి ఎప్పుడు కొన్నా కరెక్టే, అత్తగారింటి కదా మన మార్పు ఈ మార్పు అనేది అలవాటు అయిపోయింది. ఖచ్చితంగా మారేవాళ్ళు. కానీ ఇవాళ అలా ఎవరు చెప్పట్లేదు, అలా ఎవరు పెంచట్లేదు. ఒకళ్ళని ఇద్దరిని బోళ్ళంత గారాబంతో పెంచుతున్నాము, ఇండిపెండెంట్ గా పెంచుతున్నాము, సమానత్వంగా ఉండాలనుకుంటున్నాం. తప్పేం కాదు. కానీ అవతల వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి వాల్యూ ఇవ్వాలి, రిలేషన్ కి ముందుగా వాల్యూ ఇవ్వాలి. 100% తప్పు కాదు, అలాగని కరెక్ట్ గాని కాదు. ఎందుకు అంటే అది ఒక విధంగా మనకి వాళ్ళ శాపాలుగా మారిపోయి, పిల్లలు పెద్దవాళ్ళే బాగా మెచ్యూర్ అని కొంచెం వాళ్ళు మెచ్యూర్గా పెంచుదాం అనుకుంటే వాళ్ళు ఇంకొంచెం మెచ్యూర్డ్ అయిపోయి మన్నే దమాయించే తత్వానికి వచ్చేసింది. అందువల్ల కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. అందుకని ఇప్పుడు మనం ఈ రాశి తత్వాలు చూసుకోకపోతే ఏమవుతుందంటే, ఇవాళ రోజున పిల్లలు వివాహం అంటే ఒకసారి ముడిపడితే ఇంకా లైఫ్ లాంగ్ అంతే. అది మంచివాడైనా చెడ్డవాడైనా మన ప్రారంభ కర్మ ఎలా ఉంటే అలాగే వస్తుందని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్పేస్తారు, అలాగే ఉండేవాళ్ళు. ఇవాళ అడ్జస్ట్ అవ్వట్లేదు. ప్రారంభ కర్మలో అవన్నీ తీసి పక్కన పడేసి, నాకు వాళ్ళ మైండ్ సెట్ నాకు నచ్చలేదు, వాళ్ళ మనసుతో నచ్చలేదు తీసేసి మళ్ళీ డివోర్స్ తీసుకుంటున్నారు, ఇంకో వివాహానికి ఈజీగా వెళ్ళిపోతున్నారు. నెక్స్ట్ వచ్చే వాళ్ళలో కూడా మైనస్లు ఉంటాయి, ఏ మనిషిలో ఉండవు మైనస్లు ఉన్నా మళ్ళీ ఇంకోటి చేసుకుంటామని చెప్తున్నారు. అలా తయారయ్యారు ఇప్పుడున్న యువతి. అందుకని ఒకసారి ఆచితూచి మనం అడుగు వేస్తే వివాహం, దాంపత్య జీవితం అనేది 100 ఏళ్ల జీవితం హ్యాపీగా సంతోషం కలగాలంటే కొన్ని విషయాల్లో మనం కేర్ తీసుకుంటే సరిపోతుంది. మరి ఏ రాశి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఇప్పుడు ఒకసారి తప్పకుండా. మరి మేషరాశి వాళ్ళు ఏ రాశితో జాగ్రత్తగా ఉండాలి, ఏ రాశితో సఖ్యత అనేది ఖచ్చితంగా ఏర్పడుతుందంటే ఏం చెప్తారు? తప్పకుండా మేషరాశి వాళ్ళు ఖచ్చితంగా తీసుకోవాల్సిన నిర్ణయాలు ఏంటంటే, వీళ్ళు చేసుకోవాల్సిన రాశితత్వం కొంచెం కంపల్సరీగా అనాలిసిస్ చేసుకోవాల్సిందే. ఎందుకు అంటే వీళ్ళకి కొంచెం జనరల్ గా దూకుడు స్వభావం, కొంచెం అగ్రెసివ్ గానే ఉంటారు. కొంచెం ఏ పనైనా అయిపోవాలనుకుంటారు తప్ప అది ఎలా అవుతుంది, ఎంతవరకు అవుతుంది, ఎదుటి వాళ్ళ మనస్తత్వాన్ని తగ్గట్టు అవుతుందా అని ఆలోచించరు. వీళ్ళకి తగ్గట్టు అయిపోవాలి. సో అలా అమ్మాయి వచ్చింటే ఆ అమ్మాయికైనా అబ్బాయికైనా ఇదే లక్షణాలు ఉంటాయి. దానివల్ల ఏంటంటే వీళ్ళు వృషభ రాశి వాళ్ళు చేసుకోకూడదు, తర్వాత మీన రాశి వాళ్ళు చేసుకోకూడదు. సో మీన రాశి వాళ్ళని వృషభ రాశి వాళ్ళు చేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే, వృషభ రాశి వాళ్ళకి ఏంటంటే ఏదైనా ప్రేమగా చెప్తే చేస్తారు, అంతేగాని అయిపోవాలి పని స్పీడ్గా కదా నడు అంటే అస్సలు చేయలేరు. ప్రేమగా కొంచెం నిదానంగా చెప్తే వాళ్ళు ఏ పనైనా చేయడానికి సిద్ధపడతారు. కానీ వీళ్ళకి ఆ తత్వం రాదు, అందువల్ల వీళ్ళు కొంచెం ఇబ్బంది పడతారు. ఆ అమ్మాయి అనుకోండి
ఇక్కడ అబ్బాయి చాలా ఇబ్బంది పడతాడు. అబ్బాయి అనుకోండి, ఇక్కడ ఈ అమ్మాయి ఎప్పుడు చూసినా ఈయన హడావుడి వేరే తప్ప కొంచెం కన్నా నన్ను అర్థం చేసుకునే తత్వం ఉండదు దీనికి అని చెప్పి అని బాధపడుతుంది. సో ఇక్కడ ఇద్దరు మళ్ళీ మనస్పర్ధలు వచ్చేస్తే ఆటోమేటిక్ గా చేసుకోవడానికి అంత 100% హ్యాపీనెస్ లవ్ అనేది చూపించదు ఇక్కడ ఉండదు, మళ్ళీ మారిపోతుంది, కాంప్రమైజ్ లైఫ్ అయిపోద్ది. సో మీన రాశి వాళ్ళు చేసుకుంటే అంటే వాళ్ళకి ఒక పద్ధతి, ఒక మడి, ఒక ఆచారం, ఒక నియమ నిష్టలు ఇలా ఉంటాయి. సో అబ్బాయిలు అయితే వాళ్ళ పనిలో వాళ్ళకి ఇంత పద్ధతి ప్రకారం పూజ అండి. కానీ ఇప్పుడు మేషరాశిలో అమ్మాయి అనుకోండి, కొంతమంది అమ్మాయిలు బాగా పూజ చేస్తారు, కొంతమంది అమ్మాయిలు అస్సలు పూజ చేయరు, అసలు టోటల్ గా డిఫరెంట్ గా ఉంటారు, ఆపోజిట్ అయిపోతుంది కదా, చాలా ఆపోజిట్. సో ఒకవేళ మీనరాశి అబ్బాయి ఒకవేళ పూజ పునస్కారం ఇష్టం అంటే ఈ అమ్మాయి చేయనంటే ఇక్కడ ఇద్దరు ఇబ్బంది క్లాషెస్ వస్తాయి. మీనరాశి అబ్బాయికి పూజలు ఇష్టం లేదు, కొంతమంది ఉంటారు పూజలు అసలు ఇష్టపడరు. సో అప్పుడు ఈ పిల్ల పూజ చేస్తుంటే ఇంకా ఇబ్బంది, ఇంతసేపు చేస్తా పూజ ఇది అని చెప్పేసి. కానీ వీళ్ళు మెయిన్ ఏంటంటే మేషరాశి వాళ్ళ లక్షణం ఏంటంటే ఎవరు ఎలాగైనా పోనీ నా పని నా అయ్యే వరకు నేను అంతే, నేను ఇలాగే ఉంటా అంటారు. అందుకని మేషరాశి వాళ్ళకి వృషభ రాశి వాళ్ళని మీన రాశి వాళ్ళు చేసుకోవద్దు 100%. రైట్ అండి. ఒకవేళ మేషరాశి వాళ్ళే మేషరాశి వాళ్ళని చేసుకుంటే చేసుకోవద్దు. ఎందుకంటే చేసుకోవద్దు. ఎందుకు చేసుకోవద్దు అంటే ఇద్దరు ఒకేలాగా ఆలోచిస్తే రోజున ఫ్యామిలీకి అంటూ ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి ఎవరైనా. సో ఒకరు అలా ఉంటే ఒకరు కొంచెం అలా కాదండి ఇలా ఉండాలి, మీరు అంత స్పీడ్ గా ఉంటే ఎలా అవుతుందని చెప్పేసి ఇద్దరు ఒకే స్వభావం ఉందనుకోండి, సో ఇంట్లో వాళ్ళు వీళ్ళతో సఫర్ అవుతారు. అందుకని హ్యాపీ లైఫ్ అనేది రాదు, చేసుకోకూడదు. బాగా కలిసి వచ్చే రాశి ఏదండి మరి మేషరాశికి? మేషరాశికి బాగా కలిసి వచ్చేది సింహరాశి. సింహరాశి కలిసి వస్తుంది. ఎందుకు అంటే వీళ్ళకున్న దూకుడు స్వభావానికి, వాళ్ళకున్న నిదానానికి ఆలోచించి ఆచితూచి వేస్తారు. వీళ్ళు ఎంత స్పీడ్ వెళ్ళండి, వాళ్ళు మాత్రం ఓకే చేస్తాం, రైట్ ఇగో రెడీ అగో అవుతుంది ఇది చేస్తాం అని చెప్తారంటే వాళ్ళ పనులు చేస్తుంటారు. సో మేషం వాళ్ళకి సింహం వాళ్ళకి చాలా బాగా మ్యాచ్ అవుతుంది. సెకండ్ ఆప్షన్ కన్యా. కన్యా కూడా బాగుంటుంది. అంటే సెకండ్ అంటే ఇప్పుడు 100% మ్యాచ్ అంటే సింహరాశి మేషరాశి, 80% to 60-80 లో కన్యా రాశి మ్యాచ్ అవుతుంది. ఒకవేళ ఆల్రెడీ అయిపోయిందండి, మేము మేషరాశి జాతకులమే, మాకు వృషభమో లేకపోతే మీనం వాళ్ళమో మేము పెళ్లి చేసుకున్నాము, మరి ఏంటి మా పరిస్థితి, ఇంకొక ఆల్టర్నేటివ్ ఏదైనా ఉందా అంటే ఏం చెప్తారు? ఇంకొక పెళ్లి తీసుకుని ఇంకో పెళ్లి కాదమ్మా ఉన్నదండి, అమ్మ బాబోయ్ చేసేసుకున్నా కదా. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఒకవేళ మేషరాశి అబ్బాయి అయితే వృషభరాశి అమ్మాయిని పెళ్లి చేసుకుని అనుకో, సో వృషభరాశి అమ్మాయి ఏం కోరుకుంటుంది, ఈవినింగ్ రాగానే కాస్త ఏదైనా ప్లెజెంట్ గా పలకరించడం, మాట్లాడడం. కానీ రావడం తోటి వీళ్ళు అదే దూకుడు స్వభావంతో అదే ఆలోచనతో వచ్చి ఇంట్లో డిస్టర్బెన్స్ గా మాట్లాడితే వాళ్ళు తట్టుకోలేరు. సో ఇది కొంచెం మార్చుకోవాలి. అలాగే అబ్బాయిలు అనుకోండి, వృషభరాశి అబ్బాయి అయితే మేషరాశి అమ్మాయికి ఒకే విధంగా మాట్లాడే విధానం, అంటే ఇతను వైఫ్ తోటి చాలా ప్రేమగా మాట్లాడతారు, బయట వాళ్ళతో ప్రేమగా మాట్లాడతారు. ఇక్కడ ఈ అమ్మాయి కన్ఫ్యూజ్ అవుతుంది. సో నన్ను స్పెషల్ కాదు అన్న ఫీలింగ్ లో నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారా లేకపోతే నిజంగా నా దగ్గర అలా కావాలి మాట్లాడుతున్నా అనే ఫీలింగ్ లో భయపడుతుంది. అందువల్ల కొంచెం ఇబ్బంది ఫీల్ అవుతారు. సో ఇప్పుడు ఏం చేయాలంటే వైఫ్ కి సపరేట్ ప్రయారిటీ ఇచ్చినట్టుగా చూపించాలి, వాళ్ళు బయట వాళ్ళతో సపరేట్ గా ఉండాలి. కానీ ఒకే తత్వంగా ఉండే తత్వం ఉంటే పనికిరాదు. ఇది మార్చుకోవాలి, దైనందిన జీవితంలో కొంచెం మార్చుకోవాలి. సో పూజ పునస్కారం చేసే అమ్మాయి అనుకోండి కొంచెం అడ్జస్ట్మెంట్ అవ్వాలి, అంతే చేసుకోవాలి. బ్యూటిఫుల్ అండి, చాలా చక్కగా వివరించారు. డెఫినెట్ గా ఈ మార్పుల్ని చేసుకుంటే, ఒకవేళ ఆల్రెడీ అయిపోయిందంటే కనుక ఈ మార్పుల్ని చేసుకుంటే కొంచెం పీస్ఫుల్ గా వెళ్తుంది, ఆ ఇద్దరు కూడా ఆనందంగా జీవించడానికి ఆస్కారం ఉంటుంది. బ్యూటిఫుల్ అండి. మరి వృషభ రాశి వారు ఏ రాశి వాళ్ళతో పడుతుంది, ఏ రాశి వాళ్ళతో పడదు వృషభ రాశి వారికి? తప్పకుండా వృషభ రాశి వాళ్ళకి ఏ రాశి వాళ్ళతో పడుతుందనే కానీ వీళ్ళందరితో పడడానికి సిద్ధంగా ఉంటారు. ఇందులో అమ్మాయిలు బాగా కన్వెంట్ గా అర్థం చేసుకోవడానికి సిద్ధంగా ఉంటారు, అబ్బాయిలు వచ్చేప్పుడు కొంచెం డిఫరెంట్ గా ఉంటారు. కొంతమంది అర్థం చేసుకుంటే ఉంటారు, లేకపోతే లేదు లేదు నేను ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అడ్జస్ట్మెంట్ అవ్వట్లేదు చెప్పి వెళ్ళిపోతుంటారు. సో అందుకని వీళ్ళు చాలా ఎంత కామన్ గా ఆలోచిస్తారంటే ప్రాక్టికల్ గా ఆలోచిస్తారు. కామన్ అంటే కానీ ప్రాక్టికల్ గా ఆలోచిస్తారు అమ్మాయిలు అలా ప్రాక్టికల్ గా అస్సలు ఆలోచించరు, చాలా సెన్సిటివ్ గా తీసుకుంటారు. ఒకసారి వివాహం అయితే వాళ్ళతోటి లైఫ్ లాంగ్ ఉండాలి ఖచ్చితంగా అనే బాగా సెన్సిటివ్ గా ఉంటారు. అందుకని వీళ్ళు ఖచ్చితంగా మంచి అమ్మాయిలకైతే
కొంచెం కేర్ తీసుకోవాలి ఎక్కువగా. అబ్బాయిల విషయంలో ఏముందంటే చేసుకుంటూ ఉంటే బాగుంటే ఉంటుంది నాతో, లేకపోతే నేను ఇంకొక అమ్మాయిని చేసుకుంటా, నాకే అభ్యంతరం లేదు అని చెప్పి వాళ్ళు బిందాస్ మాట. సో తల్లిదండ్రులు కూడా అది చెప్తారు, అమ్మా అంత ఆలోచించకండి, సెట్ అయితే ఉంచుకోండి, లేకపోతే వదిలేయండి, మీ కోడలుగా సెట్ అయిపోతే వదిలేసుకోండి, నేనైతే వైఫ్ వదిలేసుకుంటాను అని చెప్పేసి ఆయన మొహమని చెప్పేస్తారు. ఇలాంటి డిఫరెన్సెస్ కాంబినేషన్స్ ఉన్నాయి కనుక జాగ్రత్తగా వీళ్ళు చూసుకోవాల్సిందే. సో ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు చేసుకోకపోయిన అమ్మాయిలు ఎవరంటే మేషరాశి, మిథున రాశి చేసుకోకూడదు, అమ్మాయిలైనా అబ్బాయిలైనా. సో వీళ్ళు మేషరాశి వాళ్ళని వాళ్ళు చేసుకోకూడదు. సో వృషభ రాశి వాళ్ళు, అది మిథున రాశి వాళ్ళని చేసుకోకూడదు. వృషభ రాశి వాళ్ళు ఎందుకు, మిథున రాశి వాళ్ళు ఎందుకు చేసుకోకూడదు అంటే, వృషభ రాశి వాళ్ళ అమ్మాయిలకి మిథున రాశి వాళ్ళ అబ్బాయిలు అస్సలు పడరు. ఎందుకు పడరు, వాళ్ళ ఆలోచన విధానం వేరే ఉంటుంది. వీళ్ళ ఆలోచన, వాళ్ళ ప్రతి విషయాన్ని క్యాల్కులేటర్తో లెక్కేస్తారు, ప్రేమను కూడా క్యాల్కులేటర్తో లెక్కేస్తారు మిథున రాశి వాళ్ళు. సో అది వృషభ రాశి అమ్మాయిలకి అస్సలు నచ్చదు. ఇది అన్ని క్యాల్కులేట్ చేస్తారు, అన్ని విషయాల్లో అలా కాదు, కొన్ని విషయాల్లో మనం ఇలా ఉండాలని అంటే వాళ్ళు వినరు, అందువల్ల నచ్చదు. అలాగే వృషభ రాశి అబ్బాయిలకి మిథున రాశి అమ్మాయిలు నచ్చరు, ఎందుకంటే వీళ్ళు క్యాల్కులేట్ చేస్తే వృషభ రాశి వాళ్ళ అబ్బాయిలు ఆల్రెడీ చెప్పారు కదా, నాకు ఈ క్యాల్కులేట్ చేసే వాళ్ళ బాయ్ ఫ్రెండ్ నాకు అసలు అవసరం లేదు అని చెప్పి వదిలేస్తారు. సో రెండు విధాల ప్రాబ్లమే, అందుకే చేసుకోవద్దు. మేషరాశి వాళ్ళు ఎందుకు చేసుకోవద్దు అంటే, మేషరాశిలో ఉన్న వాళ్ళు ఇద్దరు అగ్రెసివ్గా ఉంటారు ఏ విషయమైనా. సో వాళ్ళు పూజలు పునస్కారాలు చేసుకుంటే ఈ అబ్బాయిలు హ్యాపీగా నువ్వు ఉండమ్మా, నేను వేరే వాళ్ళని చూసుకుంటా చెప్పి వదిలేయడం ఉంటుంది. అయితే కొంతమంది పట్టించకుండా వదిలేస్తారు, ఇంట్లోనే ఉంటారు. చాలా మంది చూడండి, వైఫ్ సంపాదించి ఉద్యోగం సంపాదించి తెచ్చిపెట్టినా వీరి ఇంట్లో కామ్గా టైం పాస్ చేస్తూ టీవీ చూసుకుంటూ కాలక్షేపం చేస్తూ వాళ్ళు కూడా ఉన్నారు. ఈ వృషభరాశి వాళ్ళే అంత బద్దకస్తులు ఎవరు ఉంటారంటే వృషభరాశి వాళ్ళే బద్దకస్తులు కూడా ఉంటారు. అబ్బాయిలు అంటే అందరూ ఉంటారు కాదు, కొంతమంది ఉంటారు, 100% ఉంటారని కాదు, అబ్బాయిలు అమ్మాయిలు అసలు ఉండరు. అమ్మాయిలు చాలా యాక్టివ్ గా ఉంటారు వృషభ రాశిలో, అబ్బాయిలు మాత్రం చాలా వరకు బద్దకస్తులు ఉంటారు. కొంతమంది పట్టించుకోకుండా ఏమి అంటే వాళ్ళు ఉద్యోగం చేస్తే శాలరీ తీసుకొచ్చి ఇచ్చేస్తారు, అయిపోయింది నా లైఫ్ అని చెప్పేసి, ఇంతేనే, నేను ఇంతగా ఎక్కువ స్పెండ్ చేయలేను, ఎక్కువ ఎమోషన్ గా ఫీల్ అవ్వలేదు నేను అని చెప్పేసి అనేవాళ్ళు. కొంచెం ఓవర్ ఎమోషన్ గా ఫీల్ అయ్యి బాధపడే వాళ్ళకు ఉన్నారు ఈ వృషభ రాశి వాళ్ళే. అంటే డిఫరెంట్ ఆఫ్ నేచర్స్ ఉన్న అబ్బాయిలు అమ్మాయిలు ఈ రాశిలో. మరి వృషభ రాశి వాళ్ళు వృషభ రాశి వాళ్ళని చేసుకోవచ్చా? చేసుకోకూడదు ఖచ్చితంగా. ఎందుకంటే అక్కడ అబ్బాయి లక్షణం వేరే ఉంది, అమ్మాయి లక్షణం వేరే ఉంది. మీరు గమనించారా? అమ్మాయి ఖచ్చితంగా ఒకసారి వివాహం అయితే వాడితో కలిసి ఉండాలని కమిట్మెంట్ ఉంటుంది. అబ్బాయి ఏంటి నచ్చకపోతే వదిలేసి వెళ్ళిపోదాం అనుకుంటాడు. సో ఈ అమ్మాయి విషయంలో ఏం తప్పు జరిగినా అతను పట్టించుకోకుండా వదిలేస్తాడు. అందువల్ల చేసుకోవద్దు, చేసుకుంటే ఇబ్బంది పడతారు. సో జాగ్రత్తగా ఉండాలి. వృషభ రాశి వాళ్ళకి బాగా కలిసి వచ్చే రాశి, మరి బాగా కలిసి వచ్చే రాశి కంటే బాగా కొంచెం అడ్జస్ట్ అర్థం చేసుకునే రాశితత్వం ఉన్న వాళ్ళు తక్కువ మంది. సో దాంట్లో ఉన్నది ఏంటంటే, ఒకటి కన్యా రాశి, ఇంకొకటి ధనుస్సు రాశి. వీళ్ళని చేసుకోవచ్చు, ఎందుకంటే వీళ్ళకి తగ్గట్టుగా వాళ్ళ కొంచెం ఉండగలుగుతారు. సో కన్యా రాశిలో 90% కొంచెం మ్యాచ్ అవుతుంది, ఎందుకంటే వాళ్ళు మాటలు గారడీ చేస్తారు. ఏదైనా సరే వీళ్ళకి కావాల్సిన ప్రేమ, వాళ్ళు మాటలతో దాన్ని నిజంగా చూపించిపోయినా లోపల ఉండాలి, లేకపోయినా బయట మాత్రం మాట్లాడతారు. సో వీళ్ళు సాటిస్ఫై అయిపోతారు. సో ధనుసు రాశి వాళ్ళు కమిట్మెంట్ తో ఉంటారు, కొంచెం శ్రద్ధగా వాళ్ళ బాధ్యతలు, వాళ్ళ ప్రేమను ఎక్స్ప్రెస్ చేయలేరు కానీ వాళ్ళు చేసే పనిలో చూపిస్తారు ఆ ప్రేమని. సో వీళ్ళు దానికి సాటిస్ఫై అవుతారు. ఇప్పుడు ఆల్రెడీ అయిపోయిందండి, మేము వృషభ రాశి జాతకులమే, మాకు ఏ మిథున రాశితోనో మేష రాశితోనో వివాహాలు అయిపోయాయి, మరి ఎట్లా ఫర్ ద బెటర్ లైఫ్ ఏదైనా రెమెడీ ఉందా చేసుకోవడానికంటే ఏం చెప్తారు? 100% ఏంటంటే, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరికి ఏది నచ్చదో వాళ్ళిద్దరు మాట్లాడుకోవడానికి ఇష్టపడరు. ఎవరికి వాళ్ళకి ఈగో ప్రాబ్లం ఉంటుంది. సో వాళ్ళకి పేపర్ మీద రాసుకొని వాళ్ళ ప్రాబ్లమ్ని, ఎవరు బెడ్ పడుకుంటారో వాళ్ళ బెడ్ కింద పెట్టాలి, ఆ పేపర్ని తీసి చదువుకోవాలి. ఇది ఇద్దరు చెప్పుకోవాలి, నాకు నచ్చని మీలో కొన్ని విషయాలు నాకు నచ్చలేదండి, అవన్నీ నేను మీకు రాసి పేపర్లో రాసి పెడతాను, అది కొంచెం మీరు మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే నాలో నచ్చిన విషయాలు ఏమైనా మీకు కనిపిస్తే అవి మీరు పేపర్ని రాసి పెట్టండి అని చెప్పి పెట్టుకొని, పోట్లాడుకోకుండా కనీసం ఒక 1 రోజులు పేపర్ నడుస్తాయి. ఎందుకంటే పోట్లాడడం అనేది మాట్లాడకూడదు, కమిట్ అవ్వాలన్నమాట వీళ్ళు. సో మేము పోట్లాడుకోవద్దు, ఏది నచ్చలేదో, నాకు ఇది ఎందుకు నచ్చలేదు, మీరు ఎందుకన్నారు ఈ మాట అని వాదించుకోకుండా, ఎందుకంటే వాదించుకుంటే వీళ్ళకి కలిసి రాదు ఆర్థిక పరంగా. ఎందుకంటే శుక్రుడు ఈ వృషభ రాశికి కారకత్వం. సో ఆయన అధిపతి కనుక ఆయనకి ఏంటంటే ప్రెజెంట్ గా ఉండాలి, వాతావరణం ఎప్పుడు శాంత స్వభావంతో ఉండాలి, ఇల్లంతా అందంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. ఎక్కడ ఆనందం, ఎక్కడ సంతోషం ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి తాండవం చేస్తుంది. ఎప్పుడు లక్ష్మీదేవి తాండవం చేస్తుందో అక్కడ ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉంటాం. సో ఎప్పుడైతే కీచుడాట్లు గొడవలు పడతామో ఖచ్చితంగా వీళ్ళు ఇబ్బంది పడతారు. అందుకని ఏం చేయాలంటే వీళ్ళు గొడవ పడకూడదని ముందే కమిట్ రాసుకొని, రోజు ఎన్ని కావాలో అన్ని పేపర్లు రోజు మంచం పెట్టడం, నాకు ఇవాళ ఈ విషయం నచ్చలేదు, నాకు ఈ విషయం నచ్చలేదు, ఇలా కొన్ని రోజులు చేస్తే ఖచ్చితంగా వీళ్ళు ఒక 1 డేకి హ్యాపీ కప్పులు అవుతారు వీళ్ళు. అంటే కళ్ళ
కళ్ళతో చూసుకోగానే అర్థమైపోతాయి విషయాలు. అలా తయారవుతారు, సీతారాముల్లా తయారవుతారు. చక్కగా చేయాలి, కొంచెం కష్టపడితే. ఏదైనా కష్టపడకుండా రాదు కదా ఫలితం. ప్రాక్టికల్ రెమెడీ ఇది డెఫినెట్ గా. ఇది ఫాలో చేసి వృషభ రాశి వాళ్ళు దాంపత్య జీవితంలో వాళ్ళు ప్రశాంతవంతంగా ఉండాలి వాళ్ళ లైఫ్ అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక నెక్స్ట్ మిథున రాశి వారు ఏ రాశి వాళ్ళని వివాహం చేసుకోవచ్చు, ఏ రాశి వాళ్ళని వివాహం చేసుకోకూడదు ఒక్కసారి. సో మిథున రాశి వాళ్ళు ఏ రాశి వాళ్ళు వివాహం చేసుకోవాలంటే ముందు కొన్ని విషయాలు వీళ్ళు మారాలి. వీళ్ళు కొన్ని విషయాల్లో వీళ్ళు మారితే అప్పుడు ఏ రాశి వాళ్ళు చేసుకున్నా వీళ్ళు అర్థం చేసుకోగలుగుతారు. వీళ్ళ దగ్గర మెయిన్ ఉన్న ఆలోచన విధానం ఏంటంటే ఏ పనైనా సరే వాళ్ళకి అనుకూలంగా చేసుకోవాలనుకుంటారు. అవ్వకపోతే బాగా డిప్రెషన్ లోకి వెళ్తారు, లేకపోతే అసలు మాట్లాడరు. సో ఆ డిప్రెషన్కి వెళ్ళడం కానీ, మాట్లాడకపోవడం కానీ, తనలో ఉన్న విషయం చెప్పకపోవడం కానీ, కొంతమంది ఈగోకి పోతుంటారు. అంటే ఒక రకమైన తెలియని బయటికి చెప్పకుండా ఏంట్రా మాట్లాడు, ఏమైంది, ఏంటి చెప్పు, ఏమని చెప్పంటే చెప్పండి చెప్తానులే అని చెప్పేసి అదొక రకంగా అందరినీ చుట్టుపక్కల అందరినీ ఇబ్బంది పెట్టి వాళ్ళు హ్యాపీగానే ఉంటారు. కానీ మనకి అది ఆ క్వశ్చన్ ఆన్సర్ దొరికే వరకు మనం అందరం వెంటబడుతుంటాం. అదొకటి ఉంది ప్రాబ్లం. అందువల్ల ఏంటంటే వీళ్ళని పెళ్లి చేసుకునే అమ్మాయి ఏంటంటే వీళ్ళు బాగా అర్థం చేసుకొని, అసలు అర్థం చేసుకుని కాదు, వీళ్ళు భరించే వాళ్ళు రావాలి. అమ్మాయి అయినా అబ్బాయి అయినా వీళ్ళు భరించే వాళ్ళు రావాలి కంపల్సరీగా. అందుకని వీళ్ళు ఒక్కొక్క టైంలో ఒక్కొక్క మూడీలా ఉంటారు. వీళ్ళు ఒక్కొక్క రోజు చాలా హ్యాపీగా నవ్వుతూ మాట్లాడుతుంటారు, ఒక్కొక్క రోజు అసలు ఏమీ మాట్లాడరు, సైలెంట్గా ఉంటారు. సో ఆ సైలెన్స్ని భరించే అమ్మాయి ఉండాలి, ఆ హ్యాపీనెస్ని భరించే అమ్మాయి కావాలి. అలాగే అబ్బాయి కూడా హ్యాపీనెస్ని భరించే అబ్బాయి కావాలి, అలాగే భరించా. ఎందుకు ఉండాలి రీజన్స్ అంటే వీళ్ళు డిఫరెంట్ యాటిట్యూడ్స్, మనస్తత్వాలు ఉన్నాయి, దాంట్లో ఉన్న నక్షత్రాలు అలాగే ఉంటాయి. అందువల్ల వాళ్ళు అలా ఉంటారు. వీళ్ళు ఎవరిని చేసుకోవచ్చు, ఎవరిని చేసుకోకూడదు అనేకంటే, ఎవరిని చేసుకోకూడదు అంటే వృషభ రాశి వాళ్ళని చేసుకోకూడదు, కర్కాటక వాళ్ళని చేసుకోకూడదు, సింహరాశి వాళ్ళని చేసుకోకూడదు, సింహాన్ని కూడా చేసుకోకూడదు. కర్కాటకము, సింహము, తర్వాత వృషభము, ఈ ముగ్గురిని అస్సలు టచ్ చేయకుండా ఉండడమే మంచిది వీళ్ళకి. సో వీళ్ళది చేసుకోవడం వల్ల వాళ్ళ అనుకున్న విధానంగా వీళ్ళకి తగ్గట్టుగా వాళ్ళు మారరు, అందుకని చేసుకోవద్దు. సో వీళ్ళు చేసుకోవాలనుకుంటే కన్యా రాశి వాళ్ళు చేసుకోవచ్చు, తర్వాత మా వృశ్చిక రాశి వాళ్ళు చేసుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళు ఎలా మూడు ఉంటే వాళ్ళు అలా మూడిగా ఉంటారు. ఓకే నువ్వు మాట్లాడవా, సరే ఎన్ని రోజులు మాట్లాడు నేను కూడా అన్ని రోజులు మాట్లాడు అని చెప్పి హ్యాపీగా ఉంటారు. సరిపోతుంది. ఏమంటే అలాగే ఇప్పుడు మా ఆవిడ అలిగింది, వాళ్ళకి ఎప్పుడు చెప్తుందో మళ్ళీ వచ్చి వాళ్ళే చెప్పాలన్నమాట, నా అలక మార్చి తీరాలంటే మీరు పని చేయాలి అని. అంతవరకు సరైన భరించాలి ఇవ్వట, అందుకే భరించే వాళ్ళు కావాలని. సో వృశ్చిక రాశి వాళ్ళు చేసుకున్నాం అనుకోండి, వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి వాళ్ళే వచ్చి చెప్పాలి. వీళ్ళు కూడా ఈగో ప్రాబ్లం ఉంటుంది, ఖచ్చితంగా వాళ్ళు అడగరు, వచ్చి దానే చెప్పాల్సిందే ఏ విషయమైనా, అలాగే వచ్చి ఆయన చెప్పాల్సిందే ఏ విషయమైనా చెప్పేసి అప్పుడు డిఫరెన్స్ కొంచెం మ్యాచ్ అయిపోతుంది. అది ఏది ఎలా ఉన్నా వీళ్ళిద్దరు కలిసే ఉంటారు, కలిసి ఉంటారు. మిథునం. సో వీళ్ళు బాగానే కలిసి ఉంటారు, వీళ్ళు చేసుకోవచ్చు. మిగతా వాళ్ళు చేసుకుంటే చాలా ఇబ్బందులు పడాలి. ఒక్కొక్కసారి ఏంటంటే మిథున రాశిలో ఉండే లక్షణం ఏంటంటే కొంచెం ఆర్గెన్సీగా ఉంటుంది వాళ్ళకి. దానివల్ల ఏంటి ఈ కాలంలో డివోర్స్ తీసుకోవడంలో ఈజీ, ఏ ముందుకులేమ్మా నాకు అంత అడ్జస్ట్ అవ్వలేకపోతున్నావు, నేను అంత అడ్జస్ట్ అవ్వలేకపోతున్నాను అని చెప్పేసి తల్లిదండ్రుల దగ్గర పిల్లలు హ్యాపీగా చెప్పి, ఇవాళ ఒకప్పుడు చెప్పాలంటే భయపడేవాళ్ళు, అమ్మో మా అమ్మకి ఈ విషయం చెప్పాలంటే మా అమ్మ నాన్న ఏమంటారో అనేసి. ఇవాళ అసలు అమ్మా నాన్న నథింగ్ వీళ్ళకి. సో ఈ క్యాలిక్యులేటెడ్ మెంటాలిటీ ఏదైతే ఉంటుందో మిథున రాశి వారికి, అది కొంచెం భరించడం ఇబ్బంది అవుతుందా ఈ రాశుల వాళ్ళకి? ఒకవేళ ఆల్రెడీ పెళ్లి చేస్తే భరించలేరు. ఇప్పుడు అంతేనమ్మా మా ఆయన అంతే లెక్కలే చేస్తారమ్మా మా ఆయన అంటుంటారు. ఏమిటి ఈ లెక్కలు మరి మీ ఆయనలో చెప్తుంటే అంతే అమ్మా మా ఆయనలకి లెక్కలు వేస్తారని చెప్పి అమ్మాయి భరించే అమ్మాయి అయితే అదృష్టం, లేకపోతే డివోర్స్ తీసుకుంటున్నారు ఇవాళ రోజున. ఒకప్పుడు భరించి అది బాధ తలకొట్టుకుని ఏడుస్తూ ఉండేవాళ్ళు, ఇవాళ ఏడ్చే వాళ్ళు ఎవరు లేరు, ఏడిపించే వాళ్ళు తప్ప మనకి అంతే. అవసరం లేదు, అడ్జస్ట్ అవ్వట్లేదు అని చెప్పేసి. ఎందుకంటే సమానత్వం ఎప్పుడైతే పెరిగిందో మనుషులు మారిపోయారు. అందువల్ల ఖచ్చితంగా మనం చూస్ చేయడం వల్ల ఏమవుతుందంటే అట్లీస్ట్ మన సెకండ్ మ్యారేజ్ పడకుండా ఉంటారు పిల్లలు, అంతే. అండ్ మిథున రాశి వారికి మిగతా రాశులు ఏవైతే ఉన్నాయో తుల గానీ, లేకపోతే ధనస్సు, మకర, కుంభ, మీనం, ఇవి కూడా మేషం, ఇవేవి పనిచేయవు, పెద్దగా పనిచేయవు, బాగా పర్వాలేదండి. ఏవో కష్ట నష్టాలు ఉంటాయి, అడ్జస్ట్ అవ్వట్లే కదా. మనం ఒకప్పుడు అడ్జస్ట్ అవ్వాలి, ఒకప్పుడు మనకి మీరు మొదట్లో చెప్పారు మిథున రాశి వాళ్ళలోనే తప్పుంది, వాళ్ళే అడ్జస్ట్ అవ్వాలి, వాళ్ళే మారాలి. వాళ్ళు మారితేనే వాళ్ళు కావాలంటే ఇంకా చేసుకోవాలంటే వృశ్చిక రాశి వాళ్ళు చేసుకోవాలి. వాళ్ళు మారట్లేదు, వృశ్చిక రాశి వాళ్ళు ఇచ్చిపెట్టి చేస్తే ఆటోమేటిక్గా మార్చేస్తారు. సెట్ అవుతుంది. రైట్, ఆల్రెడీ అయిపోయిందండి మాది మిథునమే, మేము ఏ వృషభమో, సింహమో, లేకపోతే కర్కాటకమో ఆల్రెడీ పెళ్లి చేసేసుకున్నాం, ఏం చేయాలి, ఆల్టర్నేటివ్ ఏంటి అంటే ఏం చెప్తారు? అమ్మాయిలు అయితే ఖచ్చితంగా హస్బెండ్ తగ్గట్టుగా కొంచెం అడ్జస్ట్మెంట్ మెంటాలిటీ మార్చుకోవాలి, కొంచెం మైండ్ సెట్ మార్చాలి. కోపడి నన్ను కామెంట్స్ పెట్టి తిట్టకండి, తప్పదు. ఎందుకంటే
నిజంగా వీళ్ళకి లైఫ్ పార్ట్నర్స్ మంచి వాళ్ళే వస్తారు. ఉమ్. మిథునం అనేది ఏంటంటే రెండు ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉన్న బొమ్మలు ఉన్నాయి. అవును, twins. సో మిథున రాశి అంటే ట్విన్స్. అంటే ఒక మనస్తత్వం ఎలాంటిదంటే మిథునంలో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు అన్యోన్య దాంపత్య జీవితానికి మూలం అని చెప్తారు. Right. సో చాలా బాగుంటుంది. Mm. ఖచ్చితంగా వీళ్ళు లైఫ్ పార్ట్నర్ మంచి వాళ్ళే వస్తారు. Mm. కానీ ఆ మంచి వాళ్ళు రాలేదంటే అది ఏదో 10% ఎక్కడో ప్రారంభం. ఉమ్. ఎక్కడో మరీ తాగుబోతులు తిరుగుబోతులు మళ్ళీ ఏడిపించే వాళ్ళు కాకుండా Mm. నార్మల్ గా అయితే అర్థం చేసుకునే మనస్తత్వం ఉండాలి. Mm. వాళ్ళకి అనుకూలంగా మారడానికి ప్రయత్నం చేయాలి Right. వీళ్ళు. Right. రెండోది అబ్బాయిలు అయితే బద్దగాన్ని వదిలించేసి Mm. వైఫ్ ని కేరింగ్ గా తీసుకోవాలి. Right. వైఫ్ ఎలా కష్టపడినా దాని వర్షం అది ఎలాగైనా చావని అని చెప్పేసి వదిలేస్తారు చూడండి, Mm. అది చాలా చాలా తప్పు. Mm. ఎందుకంటే మిథున రాశిలో ఉన్న అబ్బాయిలు జనరల్ గా ఏం పట్టించుకోరు వైఫ్ ని, Mm. అస్సలు పట్టించుకోరు. సర్లే అని చెప్పేసి ఆమె ప్రేమ చూపించినా పట్టించుకోరు, ప్రేమ చూపించకపోయినా పట్టించుకోరు, దేని చేసి పట్టించుకోరు. సో కొంచెం కేర్ తీసుకొని చూసుకోవాలి. ఇవాళ నుంచి లెక్క ఇప్పుడు ఎపిసోడ్ ఎవరిని చూసారు, Mm. ఇక్కడ నుంచి నేను వైఫ్ కి నేను ఒక బెస్ట్ హస్బెండ్ అవ్వాలనుకుంటే Mm. చేయాలి, అలాగే హస్బెండ్ కి బెస్ట్ వైఫ్ అవ్వాలంటే చేయాలి. బ్యూటిఫుల్ అండి, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. డెఫినెట్ గా ఈ మార్పుల్ని తెచ్చుకుని దాంపత్య జీవితం అంటే అదేమి చిన్న చితక విషయం కాదు, చాలా నీట్ గా జాగ్రత్తగా డీల్ చేసేటటువంటి విషయం కాబట్టి డెఫినెట్ గా చాలా ప్రశాంతవంతమైన జీవితం కావాలి అంటే మార్పుని తెచ్చుకోవాల్సిందే. తెచ్చుకోవాల్సిందే. చాలా అద్భుతంగా ఒకవేళ వివరించారు. పిల్లలు అలా మిథున రాశిలో పిల్లలు ఎవరైనా పుడితే వాళ్ళని పెంచాలి. చిన్నప్పటి నుంచి చిన్నప్పటి brought up లో correct. ఒక విధంగా ఇలా కాదమ్మా ఇలా ఉండాలి మనం చెప్పి పెంచాలి. Beautiful. దానికోసం మనం ఎపిసోడ్స్ చేస్తుంది. అద్భుతం. ఇక నెక్స్ట్ కర్కాటక రాశి జాతకులు, మరి ఈ రాశి వాళ్ళు ఏ రాశి వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చు, చేసుకోకూడదు, ఏ రాశితో అయితే సఖ్యంగా ఉంటారు, ఒక్కసారి ఈ విషయాల గురించి. తప్పకుండా కర్కాటక రాశి వాళ్ళని చేసుకోవడం అదృష్టం అన్న, వాళ్ళని చేసుకోవడం అదృష్టం. చాలా అదృష్టం. ఎందుకంటే వీళ్ళు పాపం చాలా సెన్సిటిబుల్ పర్సన్స్. ఎలాంటి వాళ్ళు అంటే వీళ్ళు ఏ విషయాన్ని అడ్జస్ట్ అవ్వడానికి ఫస్ట్ ముందు అడుగు వీళ్ళే చేస్తారు. అందుకని వీళ్ళకి మనం ఆలోచించి పెళ్లి చేయాలి. పాపం తల్లిదండ్రులు ఎవరైనా కర్కాటక రాశి వాళ్ళ అబ్బాయికి కానీ అమ్మాయికి పెళ్లి చేయాలంటే వాళ్ళు పాపం 1-10 సార్లు ఆలోచించి వివాహం చేయాలి. ఎంత మంచి మనస్తత్వం ఉన్న వాళ్ళు అంటే వీళ్ళు, అంటే ఇప్పుడు కర్కాటక రాశి చంద్రుడు ప్లానెట్. సో చంద్రుడు కారకత్వంతో ఉంటుంది. అంటే ఏంటంటే వాటర్ అంటాం. సో నీళ్లు గ్లాస్ లో పోస్తే గ్లాస్ రూపంలో అలా మౌల్డ్ అవుతుంది. వీళ్ళు అలా మౌల్డ్ అవడానికి సిద్ధంగా ఉంటారు. సో వీళ్ళు చెప్పాలంటే ఒక విధంగా ఇప్పుడు బంగారం. సో బంగారాన్ని కరిగించి ఆభరణలా అలంకారం చేయడంలో అది మన చేతుల్లో ఉంది, వాళ్ళ చేతుల్లో లేదు. సో కానీ దాని తగ్గట్టుగా రాకపోతే వీడి జీవితాంతం బాధపడతారు లైఫ్ లాంగ్. కానీ ఎవ్వరు చెప్పరు. కర్కాటక రాశిలో మనసులో ఏముంది అనేది కనిపెట్టడం అది ఎవరి వల్ల కాదు. 100% వాళ్ళ మనసులో ఉన్న ఫీలింగ్స్ కానీ ఎప్పటికీ బయటికి రావు. అట్లీస్ట్ తల్లికి చెప్పరు, తండ్రికి చెప్పరు, ఎవరికి చెప్పరు. మనసులో వాళ్ళే పడుతుంటారు. అలాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు. అందుకని వీళ్ళకి చేసుకోవాలంటే ఒక అదృష్టం ఉండాలి. అలాగే వీళ్ళు చేయాలంటే మనం ఆలోచించి చేయాలి వివాహం. అందుకే కంపల్సరీగా. సో ఎవరిని చేసుకోకూడదు అంటే వీళ్ళు మిథున రాశి వాళ్ళని అస్సలు చేసుకోకూడదు. తర్వాత సింహరాశి వాళ్ళని చేసుకోకూడదు. తర్వాత వీళ్ళు వృషభ రాశి వాళ్ళని చేసుకోవద్దు. తర్వాత కన్యా రాశి వాళ్ళని చేసుకోవద్దు. అమ్మో 4 రాశులు ఉన్నాయి. 4 రాశి వాళ్ళు వద్దు. మిగతా వాళ్ళు ఎవరైనా వీళ్ళు అడ్జస్ట్ అవుతారు, వాళ్ళ తగ్గట్టు వీళ్ళు మారగలుగుతారు. సో ఈ 4 రాశులు ఎందుకు వద్దన్నాం అంటే అవతల వాళ్ళు చెప్పేది అబద్ధం అని తెలిసిన వీళ్ళు ఒప్పుకుంటారు, మనసులో బాధపడుతుంటారు. సో ఒక మనిషికి ఒక మానసికమైన సంతోషం ఆనందం లేకపోతే ఏమవుతుంది, అనారోగ్య సమస్యలు వస్తాయి. చాలా మంది కర్కాటక రాశి వాళ్ళు చాలా మంది లావు అవడం కానీ, కొంతమంది భారీ పొట్ట రావడం కానీ, తర్వాత వాళ్ళు థైరాయిడ్ సమస్యలకు సంబంధించిన కానీ, ఇవన్నీ రావడానికి అంటే మానసికమైన ఒత్తిడి వాళ్ళ బాడీలో ఆలోచించి పెరిగిపోవడం వల్ల ఇబ్బంది. సో అబ్బాయిలకి ఏంటంటే గ్రోత్ చాలా తక్కువ ఉంటుంది, తొందరగా ఎనర్జీస్ పంచే వాళ్ళకి. బాగా సంపాదిస్తారా అంటే తక్కువ సంపాదన. సో వ్యాపారంలో ఉద్యోగాలు రాణిస్తారని లేదు, వీళ్ళకి వైఫ్ సంపాదించడంలో వైఫ్ బాగా కలిసి రావడంలో కలిసి వస్తుంది వాళ్ళకి. దానివల్ల ఏంటంటే వీళ్ళు ఆ విషయాన్ని అందరూ ఏంటంటే మీ ఆవిడ సంపాదిస్తూ నువ్వు ఇంత సంపాదిస్తా అంటే అది తట్టుకోలేక మానసికమైన ఇబ్బంది పడుతుంటారు. అందుకని జనరల్గా వీళ్ళకి ఈ రాశి వాళ్ళు వద్దన్నారు. ఎందుకంటే ఈ రాశిలో వాళ్ళు ఏంటంటే అమ్మాయిలు బాగా సంపాదిస్తారు, మిథున రాశిలో అమ్మాయిలు బాగా సంపాదిస్తారు. తర్వాత మిథున రాశి అబ్బాయిలు అమ్మాయిలు డిఫరెంట్ ఆలోచన ఉన్నవాళ్ళు, వృషభ రాశిలో ఉన్న వాళ్ళు కూడా డిఫరెంట్ ఆలోచన ఉన్నవాళ్ళు. వృషభ రాశి అబ్బాయిని కర్కాటక రాశి అమ్మాయికి పెళ్లి చేస్తాం అనుకో, ఈ అమ్మాయి రోజు బాధపడుతుంది. ఎందుకంటే వైఫ్ కి ఎంత కేరింగ్ ఇస్తారో పక్కన ఒక అమ్మాయికి అంత కేరింగ్ ఇస్తారు వీళ్ళు. అది ఈ అమ్మాయికి అసలు ఏ అమ్మాయిని ఎట్లా తట్టుకోలేరు. కానీ వాళ్ళ తత్వం ఏంటంటే అమ్మాయి బేసిక్ గా ఆడపిల్లని అంత కేర్ చూసుకోవాలి అని అర్థం, అంతే. అంటే వాళ్ళు వేరే ఉద్దేశం అని కాదు, ఒకళ్ళు ఉంటే ఉండొచ్చేమో కానీ బయట మాత్రం వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయరు. వాళ్ళ అమ్మకి ఎంత రెస్పెక్ట్ ఇస్తారు, అమ్మని ఎంత గౌరవంగా చూసుకుంటారు, వైఫ్ ని అలాగే చూసుకోవాలనుకుంటారు, అలాగే ప్రతి ఒక్క స్త్రీని అలాగే చూడాలనుకుంటారు వాళ్ళు. అది వాళ్ళ తత్వం. కానీ ఇక్కడ వైఫ్ దగ్గరికి కొన్ని విషయాల్లో వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చినప్పుడు వైఫ్ కొన్ని కేర్ ఎగస్ట్రా ఉండాలి కదా,
అది ఏమో ఎక్స్పెక్ట్ చేస్తుంది. అది చేయకపోతే ఇబ్బంది పడతారు, అందుకే చేసుకోవద్దు. ఆల్రెడీ అయిపోయింది కర్కాటక రాశి వాళ్ళకి మీరు చెప్పినటువంటి రాశులు వాళ్ళతోనే వివాహం అయింది అని అంటే ఏం చేయాలండి? ఇంకొక ఆల్టర్నేటివ్. వీళ్ళు కర్కాటక రాశి వాళ్ళు చూస్తే పాపం వాళ్ళు చేసుకుంది ఏమి ఉండదు. కర్కాటక రాశి చేసుకున్న వాళ్ళ హస్బెండ్స్ ఎవరైనా చూస్తే వాళ్ళకి కొంచెం మార్పు ఖచ్చితంగా. నేనే నాలో ఏదైనా లోపం నీకు కనిపిస్తే నాకు చెప్పు, పర్వాలేదు నేను మార్చుకుంటానని చెప్తే వాళ్ళు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అది నిజంగా నన్నే మా ఆయన అడిగారు ఈ విషయం అనేది, నన్నే మా ఆవిడ అడిగింది ఈ విషయం అని చెప్పి చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. అలాంటి సంతోషం ఉంటే ఆటోమేటిక్ గా ఆరోగ్యం ఉంటుంది. సో ఆరోగ్యం ఎప్పుడైతే ఉంటుందో ఆర్థికంగా వాళ్ళు చాలా స్ట్రాంగ్ ఉన్నట్టు అర్థం. ఎమోషనల్ గా డీల్ చేయాలి వాళ్ళని. చాలా ఊరికే ఏదో మెటీరియలిస్టిక్ గా చూస్తాము, లేకపోతే ఇది ఇచ్చేస్తే హ్యాపీ కాదు, ఎమోషనల్ గా ప్రేమతో కంపల్సరీగా నేచురాలిటీ అంటే వీళ్ళు గుర్తించేస్తారు. వాళ్ళకి ఆ నేచురాలిటీ బయట ఎక్స్ప్రెస్ చేయరు వాళ్ళ విషయం. అదే నేచురాలిటీ ఎక్కడైతే లేదో వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయరు, కానీ మనసులో ఆర్టిఫిషియల్ అర్థమైపోతుంది. అందుకే వీళ్ళు మానసికంగా ఇబ్బంది పడి అనారోగ్య సమస్యలు తెచ్చుకొని చాలా ఇబ్బంది పడుతుంటారు. అందుకని చేయొద్దని చెప్పేది. బ్యూటిఫుల్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. డెఫినెట్ గా ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ ఆల్రెడీ ఇప్పుడు వివాహానికి ఉంటే కనుక ఒకసారి ఈ పాయింట్ ని కూడా కన్సిడర్ చేసుకుని వివాహం చేసుకోవాలని మనవి చేస్తూ, బ్యూటిఫుల్ అండి. ఇక నెక్స్ట్ మరి సింహరాశి వారు, వీరు ఏ రాశి వాళ్ళని వివాహం చేసుకోవచ్చు, ఏ రాశి వాళ్ళని చేసుకోకూడదు, ఏ రాశితో జాగ్రత్తగా ఉండాలి? సింహరాశి ఏంటంటే కంప్లీట్ గా వాళ్ళ జాతకంలో యోగాలు ఉండబట్టి వాళ్ళ అదృష్టం ఉండన. సింహరాశి అందరూ అనుకుంటారు సింహం అంటే చాలా గ్రేట్ అని, రాయల్ లైఫ్ అని. నిజంగా రాయల్ గా వీళ్ళు ఉంటారు, కానీ లైఫ్ ఉంటుందా ఉండదు అనేది వాళ్ళ జాతకం మీద ఆధారపడతారు. సో రాయల్ గా ఉండడం వీళ్ళకి మొదటి నుంచి వీళ్ళకి ఉండే లక్షణం. అది బై బర్త్ వీళ్ళ ఏది విషయాన్ని తొందరపడి ఏది అడగరు, ఓపెన్ అవ్వరు. అబ్బాయిలైనా అమ్మాయిలైనా చాలా గుడ్డుగా చాలా గుడ్ పర్సనాలిటీ చెప్పాలంటే. సో మా దగ్గర లేదని అడగరు, కావాలని అని అడగరు, అలాంటి లక్షణం ఉన్నవాళ్ళు వీళ్ళు. సో వీళ్ళకి వివాహ జీవితంలో ఆడపిల్లలు అయితే చేసుకునే వాళ్ళకి అదృష్టవంతులు, కానీ ఈ సింహరాశిలో అబ్బాయిలకి అయితే చేసుకునే వాళ్ళకి కొంచెం ఇబ్బంది. ఎందుకంటే వీళ్ళ తత్వం ఎలా ఉంటుందంటే ఒక్కొక్క రోజు ఒక పద్ధతిలో వెళ్తారు వీళ్ళు. ఇవాళ నాకు ఇలా నచ్చింది, ఇలా చేద్దాం అనుకుంటున్నాను అని చెప్తారు. అది జనరల్ గా ఇష్టపడరు. భార్యాభర్తలు అన్నాక ఒక ట్రాన్స్పరెన్సీ కంపల్సరీగా ఉండాలి, ఒక నిజాయితీగా ఉండాలి. సో అబ్బాయిల విషయంలో ఆ తక్కువ ఉంటాయి. వాళ్ళు వ్యాపారాలు తగ్గట్టుగా, ఉద్యోగాలు తగ్గట్టుగా, వాళ్ళ జాతకాలు తగ్గట్టుగా వీళ్ళు మారిపోతుంటారు అబ్బాయిలు. అమ్మాయిలు మాత్రం ఒకే పద్ధతి, ఇల్లు శుభ్రం పెట్టుకోవడం, ఇల్లు అందంగా ఉంచుకోవడం, హస్బెండ్కి ఏం కావాలో అన్ని చూసుకోవడం, టైం టు టైం ఫుడ్ పెట్టడం, టైం టు టైం అన్ని టైం టేబుల్ డిసిప్లైన్ గా అంటే ఇల్లంతా ఒక ఆర్గనైజ్ గా సర్దుకోవడం, నీట్ గా ఉంచుకోవడం, హస్బెండ్ టైం రాగానే వండి పెట్టడం, నచ్చిన వంటలను తెలుసుకోవడం, అవే వండడం, సో ఆయనకి కావాల్సిన రకంగా పూజ చేయడం, ఇవన్నీ సింహరాశి అమ్మాయిలు చేస్తారు. సో అబ్బాయిలు వచ్చినప్పటికీ డిఫరెంట్ యాటిట్యూడ్స్ ఉంటారు అబ్బాయిలు. సో వీళ్ళకి డిఫరెంట్ యాటిట్యూడ్స్ ఉన్నారు కనుక ఈ రాశి ఖచ్చితంగా అమ్మాయిలు వివాహం చేయకూడదు, అలాగే అబ్బాయిలు కూడా చేయకూడదు. ఎందుకంటే ఇంత మంచి లక్ష్మీ కళలు ఉన్న అమ్మాయిని తీసుకెళ్లి ఏ సోంబేరు వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తాం అనుకోండి, మొత్తం పోతుంది కదా. అది సో డెఫినెట్ గా మంచి వాళ్ళని చూసి పెళ్లి చేయాలి సింహరాశి అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ. సో వీళ్ళు చేసుకోకూడని అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎవరంటే కర్కాటక రాశి వాళ్ళు, కన్యా రాశి వాళ్ళు, తర్వాత మా మిథున రాశి వాళ్ళు. మిథున రాశిని కూడా చేసుకోవద్దు, ఎందుకంటే మిథున రాశి వాళ్ళు మా క్యాలిక్యులేషన్స్ వీళ్ళు నచ్చవు. కర్కాటక రాశి వాళ్ళ ఎమోషన్స్ వీళ్ళు నచ్చవు. ఎందుకంటే ఎమోషన్ గా నన్ను బ్లాక్ మెయిల్ చేయకంటారు హస్బెండ్స్. ఏంటి నువ్వు అయ్యో ఇదేంటి నేను ఆయన తగ్గట్టు మారదు అనుకుంటుంటే మరి నువ్వు అంత అవసరం లేదు, నువ్వు ఇలాగ ఉండు అని చెప్పి వాదిస్తుంటారు. సో బాధపడతారు. సో అంతే. కన్యా రాశి వాళ్ళు వీళ్ళు ట్రెండ్ సెట్ తగ్గట్టుగా మారిపోతుంటారు రోజు రోజుకి. అది అసలు డైజెస్ట్ అవ్వలేదు. సో అందుకని చేసుకోవద్దు. మరి చేసుకోదగ్గ రాశులు ఏంటండి సింహరాశి వారికి పడే రాశులు? సింహరాశికి పడే రాశులు అంటే వాళ్ళ పద్ధతి అర్థం చేసుకునే వాళ్ళు మేషరాశి వాళ్ళు. ఎందుకంటే వీళ్ళు స్లోగా ఉన్నారు వాళ్ళు పరిగెట్టిస్తారు. ఏంటి వీళ్ళు సెన్సిటివ్ గా ఎమోషన్ గా కనిపించారు అనుకోండి, వాళ్ళు ఒప్పుకోరు. క్లారిఫికేషన్ వాళ్ళు క్లియర్ గా ఇస్తుంటారు. సో వాళ్ళ స్పీడ్ కి వీళ్ళ స్లో కి మ్యాచ్ అవుతుంది, సింక్ అవుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఒక ఆటోమేటిక్ గా మనం తొయ్యా అనుకో పక్క వాళ్ళు ఎవరో వస్తే వెళ్తుంది కదా మండి, అలా అనమాట. సో అందుకే మేషరాశి వాళ్ళు పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతారు. అమ్మాయిలు అబ్బాయిలు సింహరాశి అమ్మాయిలకి మేషరాశి అబ్బాయిలు సూపర్ గా సెట్ అవుతారు. సూపర్ అంటే సూపర్, ఇంకా మామూలుగా ఉండదు. ఇంకా వాళ్ళిద్దరూ అన్యోన్య దాంపత్య జీవితానికి వీళ్ళే అన్నట్టుగా అంటే మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఉంటారు కపుల్. కానీ మళ్ళీ అబ్బాయిలు అక్కడ అమ్మాయిలు ఉన్నప్పుడు కొంచెం డిఫరెన్స్ వస్తుంది. మేషరాశి అమ్మాయి సింహరాశి అబ్బాయికి కొంచెం డిఫరెన్సెస్ ఉంటాయి. మళ్ళీ అమ్మాయి అగ్రెసివ్ గా ఉంటుంది, ఇతను కొంచెం బద్ధకంగా ఉన్నాడు అనుకోండి, ఒప్పుకోదు, గట్టిగా వాదిస్తుంది, పోట్లాడుతుంది, గట్టిగా మాట్లాడుతుంది, డెఫినెట్ గా ఇబ్బంది పడతారు. ఆఫ్టర్ మేషరాశి ఇంకే రాశి సూట్ అవుతుంది సింహరాశికి?
సింహరాశికి మేషరాశి లేకపోతే మీనరాశి. మీనరాశి సూట్ అవుతుంది. మీనరాశి సూట్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళ పూజ అనుష్ఠానం లేకపోతే వాళ్ళ డిసిప్లిన్ లో తగ్గట్టు వీళ్ళు రావాలని లాక్కు రావడం చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా చేసుకోవచ్చు. అయితే ఆల్రెడీ అయిపోయింది. సింహరాశి జాతకులమే మేము మీరు చెప్పిన రాశులు ఏవైతే వద్దన్నారో ఆ రాశి వాళ్ళనే పెళ్లి చేసుకున్నాం. మరి ఎట్లా మాకేంటి ఆల్టర్నేటివ్ అంటే ఏం చెప్తారు? అమ్మాయిలు అయితే ఆ హస్బెండ్స్ మార్చుకోవడానికి పాప ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు ఇప్పటికే వాళ్ళు బాగా. సో వీళ్ళు చక్కగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వల్ల వాళ్ళ మాట వినే అవకాశం ఉంటుంది. అబ్బాయిలు అయితే సో వైఫ్ తగ్గట్టుగా ప్లాన్ చేసుకోవాలి. సో వైఫ్కి ఏమో కోరుకుంటుందో అది రెస్పెక్ట్ వీళ్ళు ఇచ్చి కంపల్సరీగా అమ్మాయికి సాటిస్ఫై చేయాలి. వీళ్ళు చేయడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి ఆర్థికంగా బాగా మెరుగుపడతారు. తర్వాత వీళ్ళు ఉన్న స్థానాల కంటే పై స్థానానికి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇంకా సింహరాశి అంటేనే ఎప్పుడు ఏంటంటే ఒక్కొక్క స్థానం నుంచి డే బై డే గ్రోయింగ్ అయ్యే స్టేజ్ అది సింహరాశి అనేది. కానీ ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ వైఫ్ బాధపడినా ఒకళ్ళ హస్బెండ్ బాధపడే అవకాశం ఉండదు. సింహరాశి అమ్మాయిలు బాగానే ఉంటారు. మెయిన్ హస్బెండ్సే వైఫ్తో ఇబ్బంది పడుతుంది. సో హస్బెండ్స్ కొంచెం మారి అమ్మాయిలకి కావాల్సిన విధంగా తయారు చేసి ఇవ్వగలిగితే కనుక బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ లైఫ్. బ్యూటిఫుల్. అలా బెస్ట్ లానే ఉండాలి. చాలా బ్యూటిఫుల్ గా లైఫ్ ని వీళ్ళు ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక నెక్స్ట్ కన్యా రాశి వాళ్ళు ఏ రాశి వాళ్ళని వివాహం చేసుకోవచ్చు, ఏ రాశి వాళ్ళని అసలు వాళ్ళు జోలికి వెళ్ళొద్దు? తప్పకుండా కన్యా రాశిలో ఎవరిని చేసుకోవచ్చు అంటే అమ్మాయిలు అబ్బాయిలు ఫస్ట్ నేర్చుకోవాల్సిన కొన్ని పనులు ఉన్నాయి వీళ్ళకి. అమ్మాయిలు కొంచెం బద్దకస్తులు. సో ఈ రెండు వదిలేసుకోవాలి వీళ్ళు. అప్పుడే వీళ్ళ లైఫ్ లో హ్యాపీగా ఉండగలుగుతారు. కొంతమంది అబ్బాయిలు చాలా బద్ధకంగా ఉంటారు, కొంతమంది అబ్బాయిలు కొంచెం యాక్టివ్గా ఉంటారు. కానీ కొంతమంది మాత్రం చాలా 90% అబ్బాయిలు బద్దకస్తులేనన్న. పని ఉంటేనే చేస్తారు. అమ్మాయిలు కొంచెం పర్వాలేదు, మరి అంత బద్ధకంగా ఉంటారు. కానీ కొంచెం డిఫరెంట్ యాటిట్యూడ్స్, ఆలోచన విధానాలు, ఇలా కాదు ఇలా ఉండాలి, అలా కాదు అలా చేస్తాం, ఇలా చేస్తాం, చాలా గాల్లో మేడలు కట్టినట్టు కట్టేస్తుంటారు వాళ్ళ ఊహలో. సో దాన్ని కంట్రోల్ చేసే హస్బెండ్స్ రావాలి అంటే కష్టం అవుతుంది. అంటే వాళ్ళకి తగ్గట్టుగా రావాలని కోరుకుంటారు వీళ్ళు, అలా రారు. ఖచ్చితంగా కన్యా రాశి వాళ్ళకి ఆపోజిట్ ఆలోచన ఉన్న వాళ్ళు వస్తారు 100%. మనం ఎంత ప్లాన్ చేసినా వీళ్ళకి డిఫరెంట్ హస్బెండ్స్ వస్తారు. వీళ్ళు ఒక దారి అయితే వాళ్ళు ఒక దారి, ఇద్దరు ఇలా ఉంటాయి దారులు. సో ఇద్దరిని కలపాలనేది. సో ఇక్కడ కన్యా రాశి వాళ్ళు మారితే ఖచ్చితంగా వాళ్ళు మార్చుకోవచ్చు. అది మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ. సో వీళ్ళు ఎవరిని చేసుకోకూడదు అంటే సింహరాశి వాళ్ళు అసలు చేసుకోకూడదు. అందుకంటే ఒకవేళ వాళ్ళు బద్దగస్తులు వీళ్ళు బద్దగస్తులు అనుకోండి, ఇంక మొత్తం ఇంకా అంతే, జీవితం అంతా బద్దకమయం. చాలా మంది అంటారు మా ఇంట్లో పెళ్లి 40 ఏళ్ళైనా ఇల్లు కట్టుకోలేదు, ఇంకా మాకు నిలబడలేదంటే అసలు జ్యేష్ఠాదేవి నిలబడే స్థానాలు ఉంటాయి అన్ని, అందుకే ఉండవు, చేసుకోవద్దు. తులారాశి వాళ్ళని చేసుకోవద్దు, ఎందుకంటే వీళ్ళు ఊహల్లో తేలుతుంటారు, వీళ్ళు ఊహల్లో తేలుతుంటారు అనుకో. ఒకవేళ ఇద్దరు ఊహల్లోనే నడిపిస్తే ఆ జీవితం అంతా ఏమండి అప్పచేసి పప్పు కూడా అంటే అంటారు, ఆ టైప్ లో ఉంటుంది అనమాట లైఫ్. అప్పు చేద్దాం అంటే చేసేద్దాం అని అనేస్తారు. ఇద్దరు ఒకేలాగా చేసేసుకుంటారు. అప్పులన్నీ ఎక్కువైపోయినప్పుడు మళ్ళీ ఇద్దరు కలిపి మాట్లాడకుండా ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోవాలనుకుంటే అసలు వెళ్ళిపోదాం అంటారు. సో ఇక్కడ పరువు సంబంధించింది, ప్రతిష్ఠ సంబంధించిన అన్ని విషయాలు ఆలోచించరు, అందుకని చేసుకోవద్దు. అంటే అందరు 100% అలా ఉంటారని కాదు, కానీ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది, అందుకని వద్దని చెప్పేది. సో ఎవరైనా భర్త ఓ పని చేస్తుంటే భార్య సలహా ఇచ్చి వద్దండి ఇలా కాదు ఇలా చేయాలి అని చెప్పే లక్షణం ఉండాలి కదా. ఇది తులారాశికి కన్యారాశికి అలా ఉండవు, అందుకని వద్దని. తర్వాత సింహరాశి అస్సలు ఉండవు, అందుకని వద్దని చెప్పేసి. ఎందుకంటే వీళ్ళు సింహరాశి వాళ్ళు ఏ విషయమైనా చెప్పమంటే ఒక అబద్ధమైన ఆర్డర్, వాళ్ళు అవసరం లేదు నేను చెప్పను మీరు చెప్పుకోండి అని చెప్తాంటారు, అక్కడ పనికిరాదు. ఇక తులారాశి అబద్ధం ఒకటి చెప్పమంటే 4 చెప్పేస్తారు, మీకోసం నేను ఏమైనా చేసేస్తానండి అని చెప్తాను. అదేదో ఉత్తమ భార్య లేదా ఉత్తమ భర్త అవార్డులు తెచ్చుకోవడానికి చేసేస్తారు, దానివల్ల ఇబ్బందులు పడతారు, లైఫ్ లో ఇబ్బంది పడతారు. సో ఫైనాన్షియల్ గా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది, అందుకని సో చేసుకోకూడదు. తొందరగా మాయలో పడి మోసపోయేది కానీ వీళ్ళే. వ్యాపారాలు చాలా మంది చేసి లాస్ అయిపోయామంటే ఇద్దరు మోసపోయి ఇద్దరు మోసపోయామంటే ఆ ఇద్దరు మోసపోవడానికి కారణం ఇదే రీజన్స్, అందుకే చేసుకోవద్దు. సో వృశ్చిక రాశి వాళ్ళని చేసుకోవద్దు, ఎందుకంటే వృశ్చిక రాశి వాళ్ళకి వీళ్ళకి ఎందుకు పడదు అంటే వృశ్చిక రాశి వాళ్ళు కొంచెం స్టబాన్ మైండ్ సెట్ అనమాట, వాళ్ళది ఒక పద్ధతి ఒక దాని మీద ఉంటుంది. సో వీళ్ళ కన్యా రాశి వాళ్ళకి ఏంటంటే ఆ కాలం ట్రెండ్ ప్రకారం వీళ్ళు వెళ్ళిపోతుంటారు, అది వాళ్ళు ఒప్పుకోరు. వాళ్ళ పాత సిద్ధాంతం ఏదైతే ఉందో ఆ సిద్ధాంతాన్ని ఫాలో అవుతుంటారు. సో అందుకని సెట్ అవ్వదు, వీళ్ళకి చేసుకోవద్దని చెప్పేది. ధనస్సు కన్య కొంచెం చేసుకోవచ్చు, పర్వాలేదు. అంటే వాళ్ళు కొంచెం శుభ్రత శుచి కొంచెం ఉంటుంది, వీళ్ళు కొంచెం ట్రెండ్ పర్వాలేదు. కొంచెం ₹10 గొడవలు వచ్చినా పోపుల డబ్బలో పోపులు పెళ్ళినట్టు పెళ్ళినా మళ్ళీ సెట్ అయిపోతారు, ప్రాబ్లం ఉండదు.
సో అది చేసుకోవచ్చు. ఇంకొంచెం చేసుకోవచ్చు అంటే ఈ మేషం వృషభం వీళ్ళని చేసుకోవచ్చా? మీ కన్యా వాళ్ళకి మకరం వాళ్ళు కరెక్ట్. మకరం వాళ్ళు చేసుకోవచ్చు. వాళ్ళైతే వీళ్ళు ఏది చేసినా వాళ్ళు ఆట కట్టించేస్తారు. అందుకని వాళ్ళు పర్ఫెక్ట్ అనమాట, సెట్ అవుతారు, చేసుకోవచ్చు హ్యాపీగా. ఆల్రెడీ అయిపోయిందండి, మీరు ఎవరైతే వద్దన్నారో వాళ్ళతోనే వివాహం అయింది అని అనుకుంటే ఏంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మనలో ఉన్న లోపాలు ఏమున్నాయో దాన్ని కంట్రోల్ చేయడమే. ఇప్పుడు ఎక్కువ అధికంగా ఖర్చు పెడుతున్నాం, ఖర్చు తగ్గించుకోవడం. సో ఖర్చు ఎక్కడికి తగ్గించచ్చు. అదే ఎక్కువ ఏదో ఊహల్లో ఎక్కువ వెళ్ళడం, క్యాల్కులేషన్స్ వేసేసుకొని దాని ప్రకారం అవ్వట్లేదని బాధపడడం కన్నా ప్రాక్టికల్ గా రియాలిటీలో ఉండాలి. సో ప్రాక్టికల్ గా ఆలోచించి ఎంతవరకు చేయగలం, ఎంతవరకు మనం ఎంత చేయించగలం అనేది ఆలోచించుకొని చేసుకుంటే హ్యాపీ లైఫ్ లీడ్ చేయగలుగుతాం. అలాగే లీడ్ చేయాలి, రియాలిటీలో ఉండి బద్ధకాన్ని కాస్త వదిలేయాలి, డెఫినెట్ గా బెటర్ లైఫ్ ని లీడ్ చేస్తారు చాలా హ్యాపీగా. ఎందుకంటే చాలా మంది ఏంటంటే కన్యా రాశి వాళ్ళు సొంత ఇల్లు అనేది ఒక కళ వాళ్ళకి, అది అవ్వదు తొందరగా. ఎందుకంటే వాళ్ళ ఊహలకి అవి ఎప్పుడు కూడా ప్రాక్టికల్టీకి దూరంగా ఉంటుంది. సో వీళ్ళు సొంత ఇల్లు ఎప్పుడు అవుతుంటే ఒక 40-50 ఏళ్ళు వచ్చిన తర్వాత అవుతుంది. అంటే వీళ్ళు పిల్లలు పెద్దవాళ్ళు అయినా అప్పుడు సొంత ఇల్లు వస్తుంది. కొంతమంది కొంటారు, అలా అమ్మేస్తారు. అది కొండం ఎందుకు అమ్మేయడం ఏంటి అన్నది అది కూడా ఆలోచించారు. అవును ఉన్నప్పుడు కొన్నాం, లేనప్పుడు ఖర్చు పెట్టేస్తాం, అంత అయిపోయింది అంటారు. ఈ లక్షలు రెండు కొన్నా మార్చుకోవాలి. బ్యూటిఫుల్ అండి, చాలా చక్కగా వివరించారు, కృతజ్ఞతలు. ఇక నెక్స్ట్ తులారాశి వారు ఏ రాశి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి, ఏ రాశి వాళ్ళని వివాహం చేసుకోవద్దు, ఏ రాశి వాళ్ళని చేసుకోవచ్చు, ఒకసారి మీ ద్వారా. తులారాశి వాళ్ళు మెయిన్ ఏంటంటే ఈ రాశి వాళ్ళకి ఆచితూచి అడుగు వేయాల్సింది కంపల్సరీగా. చాలా మందికి తులారాశి వాళ్ళకి వివాహం ఆలస్యం అవడానికి కారణం ఉంది. తర్వాత వివాహం అయినా ఆలస్యం అవుతుంది, బాగా ఆలస్యం అవుతుంది. ఒకవేళ వివాహం అయినా తొందరగా డివోర్స్ అవుతున్నాయి. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు కూడా ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తారు, అది ఆపోజిట్ రాదు. రాకపోగానే వీళ్ళు బాగా డల్ అయిపోతారు. కొంతమంది బాగా బయట పడిపోతారు. మేము ఇలా అనుకున్నాం, ఇలా అనుకున్నాం, మీరు ఇలా చేశారని నాకు నచ్చలేదు అంటే వెంటనే ఇప్పుడు ఎక్కడైనా మాట్లాడితే అది వాదనకు వెళ్ళిందంటే అది ఆటోమేటిక్గా అది విరిగిపోతుంది. అలాగా వీళ్ళకి జనరల్గా తులారాశి వాళ్ళకి ఉండే లక్షణం అది. సో భార్యాభర్తలు చాలా తక్కువ మంది కలిసి ఉండడం, చాలా మంది డివోర్స్ తీసుకొని విడిపోవడం, ఒంటరి జీవితం బతకడం అలవాటైపోతుంది. వాళ్ళ ఊహల్లో వీళ్ళు, వీళ్ళ ఊహల్లో వాళ్ళు. అందుకని వీళ్ళు ఖచ్చితంగా వివాహం చేయాలనుకుంటే ఖచ్చితంగా మనం అన్ని విషయాల్లో ఆచితూచి అడుగు వేయాలి. సో వీళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కన్యారాశి వాళ్ళని ఇచ్చి పెళ్లి చేయకూడదు, వృశ్చిక రాశి వాళ్ళని ఇచ్చి పెళ్లి చేయకూడదు, తర్వాత ధనస్సు వాళ్ళని ఇచ్చి పెళ్లి చేయకూడదు. ఎందుకంటే వృశ్చిక రాశి వాళ్ళు ప్రాక్టికల్గా ఉంటారు, ధనస్సు వాళ్ళు కొంచెం ప్రాక్టికల్టీకి తర్వాత కమర్షియల్కి మధ్యలో ఉంటారు. వాళ్ళు అంత ప్రాక్టికల్గా ఉండరు, అలా కమర్షియల్గా ఉండరు, అలాగని కొంచెం ఫ్రీగా కూడా ఉండరు, వాళ్ళు ఆ రకంగా ఉంటారు. సో మకర రాశి వాళ్ళు వీళ్ళకి వాళ్ళకి సెట్ అవుతుంది. వీళ్ళు ఊహల్లో ఉంటారు, వాళ్ళు అసలు ఊహే కనరాలు, అసలు ఎవరు సెట్ అవ్వట్లేదు. అందువల్ల ఎక్కువ మంది వివాహం అవ్వదు, కొంతమందికి డివోర్స్ అవుతుంది కారణం. అందువల్ల సో వీళ్ళ కుంభరాశి వాళ్ళు, సో కుంభరాశి వాళ్ళు కొంచెం పర్వాలేదు. సో వాళ్ళకి వీళ్ళు ఎలా ఉన్నా వాళ్ళు కొంచెం మాకు ఇలా కావాలని చెప్పి చేంజ్ చేసుకుని వదిలేస్తారు, అది ఒకటి. తర్వాత మేషరాశి వాళ్ళు, సో వాళ్ళు కొంచెం అగ్రెసివ్ గా ఉంటారు కనుక కొంచెం అడ్జస్ట్ అవుతారు, అంతే. అడ్జస్ట్మెంట్ అడ్జస్ట్ చేపిస్తారు, వాళ్ళు చేపిస్తారు సో వాళ్ళు చేపిస్తారు ఖచ్చితంగా, ఇలా ఉండాలి మాకు, అంతే ఇలా రావాలని చెప్పేసి. అందువల్ల చేసుకుంటారు. సో ఎవరైనా సెట్ అవుతుందంటే వీళ్ళకి బాగున్నారంటే ఇలా ఉంటుంది. సో కుంభరాశి వాళ్ళు ఏంటంటే వీళ్ళకి సరెండర్ అవుతారు, లేకపోతే వీళ్ళకి వాళ్ళు సరెండర్ అవుతారు. ఎందుకు అవుతారంటే కుంభరాశిలో అబ్బాయిలు అనుకోండి, తులారాశి అమ్మాయిలు ఖచ్చితంగా లైన్లో పెట్టేస్తారు. నాకు ఇలాగే కావాలి, నాకు ఇలాగే ఉంటారు, మొండిగా ఉంటారు, కొంచెం గట్టిగా మాట్లాడతారు, స్ట్రాంగ్ గా చెప్తారు. కానీ బయటకు అలా ఉండరు, బయట చాలా సాఫ్ట్ గా మహాలక్ష్మిలా కనిపిస్తారు. లోపల కావాల్సిన విషయంలో నేను పర్సనల్ గా మాట్లాడాలి మీతో అంటారు, అంతే. ఆ పర్సనల్ మాట్లాడినప్పుడే అయిపోతుంది వాళ్ళ పని. సో అది కుంభరాశి అబ్బాయిలు ఒప్పుకుంటారు, దేనికైనా ఒప్పుకున్న తర్వాత వాళ్ళు బాధపడతారు. కుంభరాశి వాళ్ళ లక్షణం అది, ఫస్ట్ ఒప్పుకుంటారు, తర్వాత బాధపడతారు వాళ్ళు. సో అందుకని సో కుంభరాశి వాళ్ళు వీళ్ళకి పర్లేదు, సెట్ అవుతారు. సో అంటే జీవితాంతం విడిపోకుండా కలిసి ఉంటారు, కొంచెం బాగుంటుంది కాంబినేషన్ అది. మేషరాశి వాళ్ళు నచ్చితే వాళ్ళు ఇంకా వీళ్ళని వదిలిపెట్టరు, ఖచ్చితంగా ఉంచుకుంటారు 100%. సో డివోర్స్ అనేది మాట దాటి తానీరు, తెచ్చే వల్ల ఓ మాట మాడతారు. వీళ్ళకి ఎలాగ ఊహల్లో అలవాటు కదా, వాళ్ళు ఒక ప్లాన్ ఇస్తారు, ఆ ఊహలోకి అది మ్యాచ్ అవుతుంది, బాగా ఉండిపోతారు, అలా ఉండిపోతారు. బాగుంటుంది. తులకి వృషభానికి వద్దు నాన్న, ఎందుకు వద్దని చెప్తాను. ఎందుకంటే వృషభంలో ఉండే క్యారెక్టర్స్ వేరు, మళ్ళీ తులలో ఉండే క్యారెక్టర్స్ వేరు. ఇద్దరు అధిపతులు ఒకటే అయినప్పటికీ కూడా వృషభంలో ఉన్న వాళ్ళు ఏంటంటే ఆడపిల్లలు మగపిల్లలు, అబ్బాయిలు ఒక కేరింగ్ తో ఉంటారు, వాళ్ళు కొంచెం బద్దకస్తులు. అమ్మాయిలు ఒకే పద్ధతిలో ఉంటారు,
చేసుకున్న ఒకసారి వివాహం అయితే ఇంకా ఫిక్స్డ్ ఉంటారు. కానీ తులలో అలా ఉండరు అమ్మాయిలు. ఏంటి వీడు ఉంటే మంచిగా వీడితో ఉంటాను, లేకపోతే వీడిని వదిలేసి ఇంకొని పెళ్లి చేసుకుంటాను అమ్మా అని అమ్మకి నాన్నకి గట్టిగా చెప్పే ఆన్సర్ చెప్పే అమ్మాయిలు ఇక్కడ. అక్కడ వృషభంలో అమ్మాయిలు చెప్పరు గట్టిగా, ఇక్కడ అమ్మాయిలు చెప్తారు. అక్కడ అమ్మాయిలు వాదిస్తారు, అది ప్రేమతో వాదిస్తారు. లేదు నాన్న, లేదమ్మా, కుదరదమ్మా అని చెప్పేసి. ఇక్కడ నో, కుదరదంటే కుదరదు, నో చాలా గట్టిగా స్ట్రాంగ్ ఉంటుంది. తల్లిదండ్రులు భయపడతారు వీళ్ళ మాటలకి. అందుకని ఇక్కడ డిఫరెన్స్ శుక్రుడు అధిపతి అయినప్పటికీ ఆలోచన విధానాలు మారిపోయింది. నక్షత్రాలు అక్కడ నక్షత్రాలు వేరు, ఇక్కడ నక్షత్రాలు వేరున్నాయి. ఖచ్చితంగా మార్పులు వస్తాయి. అందుకని చేద్దాం. ఆల్రెడీ అయిపోయింది, మీరు ఏదైతే వద్దన్నారో వాళ్ళతోనే వివాహం అయింది అనుకుంటే కనుక ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తులారాశి వాళ్ళు? వాళ్ళు ఏ జాగ్రత్తలు తీసుకోరు నాన్న, రైట్. కానీ ఏదో సజెషన్ ఇవ్వండి. వీళ్ళు ఆల్రెడీ వివాహం అయిపోయింది, కాస్త కావాలి అనుకుంటే అన్యోన్య దాంపత్య జీవితానికి రాధాకృష్ణుల్ని ఆరాధించాలి. సో రాధాకృష్ణులు వీళ్ళ బెడ్రూమ్ లో వీళ్ళు లేవగానే చూసేటట్టుగా, వీళ్ళు పడుకున్నప్పుడు చూసేటట్టుగా ఆ బొమ్మ ఉండాలి. ఆ ఉండడం వల్ల ఏంటంటే ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ లో అట్లీస్ట్ అది చూస్తేనే ఆ ప్రేమ వీళ్ళిద్దరికి చిగురించి చాలా అన్యోన్య దాంపత్య జీవితానికి దారి తీస్తుంది. గట్టిగా మా ఆయన్ని గట్టిగా పొద్దున అరిచాను, అరవకూడదు, ఆయనతో ప్రేమగా మాట్లాడాలి, అయితే మా ఆవిడని గట్టిగా అరిచాను, సో ఇలా అరవకూడదు, చూడు ఎంత ప్రేమగా ఉన్నారు వాళ్ళిద్దరు, అలా ఉండాలి మీ ఇద్దరు అనే ఫీలింగ్ థాట్ కలుగుతుంది. సో ఆ వైబ్రేషన్స్ కలిగిస్తే కనుక ఖచ్చితంగా రాధాకృష్ణ ఆరాధించడం, కుదిరినప్పుడు రాధాకృష్ణ ఆలయాలకు వెళ్ళడము చేయడం వల్ల వీళ్ళకి మంచి మానసికమైన మనశ్శాంతికి దొరుకుతుంది. బ్యూటిఫుల్ అండి, చాలా అద్భుతంగా వివరించారు. ఇక వృశ్చిక రాశి వారు ఏ రాశి వాళ్ళని వివాహం చేసుకోవచ్చు, ఏ రాశి వాళ్ళని చేసుకోకూడదు, ఏ విషయాలు? తప్పకుండా వృశ్చిక రాశి వాళ్ళని చేసుకోవడం అంటే అదృష్టవంతులు, చాలా అదృష్టవంతులు వాళ్ళు. ఎందుకంటే అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఒకే పద్ధతి ఫ్యామిలీ విషయంలో. బయట ఎలాగైనా ఉండండి వీళ్ళు, కానీ ఇంట్లో మాత్రం చాలా ప్రయారిటీ వైఫ్ కానీ హస్బెండ్కి కానీ. సో ఆడపిల్ల అయితే హస్బెండ్కి బాగా ప్రయారిటీ ఇస్తారు. బయట అతను ఎలాగైనా తిరగని సంబంధం లేదు, మీ ఆయన ఎలా చేస్తుంటే నాకేం సంబంధం, అది మీరు చూసుకోండి, నాతో ఎలా ఉంటే నాకు ఇంపార్టెంట్ అంతే. సో నాతో మా వారు చాలా హ్యాపీగా ఉంటారు, బాగుంటారు. అదృష్టవంతులు. అలాగే అబ్బాయిలు కూడా అంతే, వైఫ్ ఎలా ఉన్నా సరే ఆ అమ్మాయిని చాలా హ్యాపీగా చూసుకుంటారు వీళ్ళు, ఏ లోటు రానియకుండా చూసుకుంటారు. ఖచ్చితంగా చాలా బాగుంటుంది. 99% బాగానే ఉంటుంది, కానీ ఎక్కడైనా సరే డిఫరెంట్ ఉంటుంది కదా కంపల్సరీగా. ఎక్కడో ఒక దగ్గర మాకు పడలేదు, మీరు రుచిగా రాసారు, మాకు పడలేదు, హస్బెండ్ నచ్చలేదు అంటే అది డిపెండ్స్ వాళ్ళ జాతకం, ప్రారంభ కర్మ అంటాం కదా, అది కర్మలు అప్పుడు గుర్తొస్తాయి. ఎప్పుడు దేవుడు వదలడు పైన ఎన్ని ఇచ్చినా మనకు ఒకటి ఉంటుందని చెప్పి. సో ఖచ్చితంగా గుర్తొచ్చేది ఇది. వృశ్చిక రాశి వాళ్ళ అదృష్టవంతులు నిజంగా చెప్పాలంటే 100% వాళ్ళు వైఫ్ కి ఫ్యామిలీకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. బ్యూటిఫుల్. వాళ్ళ తర్వాత ఎవరైనా. సో అందుకని ఏంటంటే వీళ్ళు ఎవరు చేసుకున్నా అదృష్టవంతులే అనుకోవాలి. ఎందుకంటే వీళ్ళు చేసుకోవడం వాళ్ళ అదృష్టం. ఇంకా అమ్మాయి వీళ్ళు దొరికారంటే చాలా హ్యాపీగా లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటాను. డివోర్స్ తక్కువ, అసలు వెళ్ళిపోదాం విడిపోదాం అనే మాటలే రావు వీళ్ళ దగ్గర. ఏ విషయమైనా కాంప్రమైజ్ అవుతారు. సరే ఓకే, నువ్వు పొద్దున వంట చేయవా, సరే నేను చేసేస్తానని చెప్పి హస్బెండ్ చేసేస్తారు వంట. సో ఆమె ఎందుకు చేయట్లేదు అని అన్ని రీజన్స్ అడగరు. వాళ్ళ అమ్మ వచ్చి ఒకటి అడిగితే ఓన్లీ అమ్మ నీకు ఓపిక నేను నీకు హెల్ప్ చేయలేదు, అలాగే చేస్తాను, అంటే నీకు ఒకటి అమ్మకు ఒకటి, నాకు ఇద్దరు ఒకటే కదా నాకు అని చెప్తారు. అంత అండర్స్టాండింగ్ ఉన్న మనుషులు అండి. కాకపోతే వీళ్ళు కొంచెం చెండ శాసనలు, కొంచెం మూర్ఖంగా మాట్లాడతారు, అది ఖచ్చితంగా ఉంటుంది. కానీ అవన్నీ ఉన్నప్పటికీ కొన్న వైఫ్ని ఏమన్నారు. సో వైఫ్ చాలా హ్యాపీగానే ఫీల్ అవుతుంది, ఏది కావాలంటే అది చేసి పెడతారు. సో వీళ్ళకి ఎవరు పడరు అంటే తులారాశి వాళ్ళు పడరు. ఓకే, తర్వాత ధనస్సు వాళ్ళు పడరు. ఎందుకంటే ధనస్సు వాళ్ళకి ఎందుకు పడరు అంటే ధనస్సు వాళ్ళకి శుభ్రం ఎక్కువ, చాలా శుభ్రంగా ఉండాలి, ఒక పద్ధతిగా మాట్లాడాలి, ఒక నిదానంగా చెప్పాలి, ఏ విషయమైనా ఒక పర్టికులర్గా ఒక ప్లానింగ్ ప్రకారం వెళ్ళాలి. కానీ వృశ్చిక రాశి వాళ్ళ విషయంలో ఏంటంటే అవసరమైతే వీళ్ళకి శుభ్రత ఉంటుంది, ఉండదని కాదు, కాకపోతే వీళ్ళకి ఉన్నంత శుభ్రత వీళ్ళకి ఉండదు. సో పని అయిపోవాలంటే ఫస్ట్ ముందు పని అయిపోవాలి అంతే. ఇప్పుడు నీకు టిఫిన్ తీసుకోవాలంటే టిఫిన్ తీసుకొచ్చి అక్కడ పెట్టేసాను అనుకోండి, అదే అది ధనుసు రాశి అమ్మాయికి టిఫిన్ అలా పెట్టకూడదు. దాన్ని ఓపెన్ చేసి నీట్గా ఒక బౌల్లో వేసి దాని మీద మూత పెట్టి అలా పెట్టాలి టిఫిన్. సో వీళ్ళకి ఏదో వర్క్ అర్జెంట్ వర్క్ ఉందని టిఫిన్ తెచ్చి అక్కడ పెట్టేసి నేను టిఫిన్ తెచ్చి పెట్టా తినేసి అర్జెంట్ వెళ్ళిపోవాలంటే వచ్చి టిఫిన్ తెచ్చి పెట్టే అని కేరింగ్ మర్చిపోతుంది ఆమె. ఏంటి టేబుల్ మీద పడేసారు ఇలాగా, ఈ కీసర్ పడేసారు, ఈయన వెళ్తూ ఆ ఫ్లవర్ పడిపోయింది, అది పైన పెట్టలేదు, ఇదే ఆలోచిస్తుంది అమ్మాయి. అరే నా కోసం అంత అర్జెంట్ ఉద్యోగానికి టైంకి వెళ్ళిపోతూ కూడా ఆఫీస్కి వెళ్తే నాకు టిఫిన్ తెచ్చి పెట్టేసాడని సంగతి మర్చిపోతుంది. సో అలాగే అబ్బాయి కూడా వైఫ్ తెచ్చి పెట్టిందని మర్చిపోతాడు. ఏంటి ఇంకో ఫోన్ చేసి నువ్వు వెళ్ళేటప్పుడు అక్కడ కీస్ అన్ని అలా పడేసి వెళ్ళిపోయి ఏంటంటే మళ్ళీ ఫోన్ చేసి బాధిస్తారు. జోలికి వెళ్ళకూడదు.
సో చేసుకోవద్దని తులాని కూడా వద్దు అని. తుల ఇప్పుడు ఊహల్లో ఉండదు, ఆ ఊహలకు వీళ్ళు మ్యాచ్ అవ్వరు, అందుకని వద్దు. సో వీళ్ళు ఎవరిని చేసుకోవచ్చు అంటే మకరాన్ని చేసుకోవచ్చు. మకరం అండి, మకరం వాళ్ళు ఎప్పుడు వాళ్ళు చేసిన వాళ్ళు ఉంటారు, వీళ్ళు చేసే పనులు వాళ్ళు ఆటోమేటిక్గా వీళ్ళు అర్థం చేసుకుంటారు. సో వీళ్ళే వాళ్ళు అర్థం చేసుకుంటారు కనుక చేసుకోవచ్చు. సో కుంభరాశి వాళ్ళని చేసుకోవచ్చు, తర్వాత మీనరాశి వాళ్ళని చేసుకోవచ్చు, మేషరాశి వాళ్ళని చేసుకోవద్దు. ఎందుకంటే వీళ్ళకు ఉండే ఆలోచన విధానం ఇద్దరిది ఒకే రాశి తత్వం ఉన్నప్పటికీ కూడా ఇక్కడ లక్షణాలు మళ్ళీ మారిపోతాయి. అది కొంచెం దూకుడుగా వెళ్ళిపోతుంటుంది కనుక వీళ్ళన్నిటిలో ఎంత అడ్జస్ట్ అయినా, ఒకవేళ కుజుడు అంటే మేషరాశి అమ్మాయి అనుకోండి, ఇక్కడ ఈ అబ్బాయికి అంత స్పీడ్గా వెళ్ళిపోతుంటే అతనికి కొంచెం అనుమానం వచ్చేస్తుంది, ఎందుకు తిను నన్ను అంత స్పీడ్గా ఏ పనైనా వెంట పెట్టేస్తుంది అని చెప్పేసి. తనకి మేషరాశి ఉన్న అమ్మాయిలకి ఏంటంటే అన్ని విషయాలు అందరితో షేర్ చేసుకోరు, నచ్చితే షేర్ చేసుకుంటారు, అది హస్బెండ్ అయినా అంతే వాళ్ళకి. సో అందుకని చేసుకోవద్దని చెప్పింది. సో ఎవరైనా వాళ్ళకి ఒకటే లెక్క, నాకు ఇష్టమైతే నేను షేర్ చేసుకుంటాను, లేదా షేర్ చేసుకోను అని చెప్తాను. కానీ వీళ్ళకి అది రాను ఎంత అడ్జస్ట్ అయినా సరే, ఎవరికైనా సరే మగవాళ్ళన్నాక కొంచెం అనుమానం ఉన్నది ఉంటుంది కదా, అది వచ్చేస్తుంది. అందుకని వద్దు. అది సో వృషభ రాశి వాళ్ళని చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఎందుకంటే వీళ్ళు చేసుకున్న కేరింగ్ కి వాళ్ళు ప్రేమకి సరిపడు బాండింగ్ చాలా బాగుంటుంది, చేసుకోవచ్చు. బ్యూటిఫుల్ అండి. ఏ రాశి వాళ్ళని చేసుకోవచ్చు, ఏ రాశి వాళ్ళని చేసుకోవద్దు అనేది చక్కగా ఎగ్జాంపుల్స్ తో సహా చెప్పారు. బ్యూటిఫుల్, మంచి వాళ్ళు అని చెప్తున్నారు, చక్కగా చేసుకున్న వాళ్ళే అదృష్టవంతులు. సూపర్, అద్భుతం. ఇక నెక్స్ట్ ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వాడు మరి ఏ రాశి వాళ్ళని వివాహం చేసుకోవచ్చు? సహజంగానే వీళ్ళకి చాలా ఓపిక ఎక్కువ, అది ఇది అని వింటూ ఉంటాం. మరి వీళ్ళు వివాహ విషయంలో మరి చేసుకోకూడనటువంటి రాశులు ఏంటి, చేసుకోవాల్సిన రాశులు ఏంటి? తప్పకుండా ధనుస్సు రాశి వాళ్ళకి ఖచ్చితంగా పర్టికులర్ గా చేసుకోవాల్సిన లక్షణాలు కంపల్సరీగా చూడాలన్న. ఎందుకంటే వీళ్ళకి కొంచెం ఓసిడి అంటాం కదా, ఆ లక్షణం ఎక్కువగా ఉంటుంది. శుభ్రత మామూలు శుభ్రత కదా, కడిగింది 10 సార్లు కడుగుతారు. వీళ్ళు వంట చేయమంటే కనీసం ఒక 4 గంటలు పడుతుంది వంట అవ్వడానికి. ఎందుకంటే ఎవరైనా వంట గంటలు చేస్తారు, వీళ్ళు 4 గంటలు పడుతుంది. ఎందుకంటే ఒక 10 సార్లు అనుమానించి శుభ్రం నీటి కడుక్కొని, ఎవరిని నమ్మరు, నీట్గా కడుక్కొని నీటి సర్దుకొని అప్పుడు వంట మొదలు పెడతారు. అది కూడా నిదానంగా చక్కగా చేయడం మొదలు పెడతారు. అందువల్ల వీళ్ళకి అబ్బాయిలు అయితే వాళ్ళు బయట ఎన్ని ఆఫీస్ పనులు ఉన్నా ఇంటికి వచ్చిన తర్వాత ఒకవేళ టవల్ ఏదైనా కింద ఉంటే ఆ టవల్ నుంచి క్లాస్ పెడతారు, ఈ టవల్ ఇంటి ఇక్కడ పడేస్తావా అని చెప్పేసి మొత్తం మర్చిపోయి, ఆ విషయం అది మర్చిపోయి. పెళ్లికి ఏమిటంటే ఏ విషయానికైనా ఇబ్బంది ఓసిడి, చాలా ఇబ్బంది. సో కొంచెం ఆ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి ఈ ధనుసు రాశి వాళ్ళకి. అందువల్ల ఏంటంటే సో ముందు వీళ్ళకి అలాంటి లక్షణాలు ఉన్న అబ్బాయి గానీ అమ్మాయి గానీ కొంచెం అలా ఉన్న వాళ్ళు ఇచ్చి పెళ్లి చేయాలి. లేకపోతే బెటర్. కనీసం ధనుసు వాళ్ళు చేసుకోవడం ఉత్తమం, ఎందుకంటే చాలా వరకు మ్యాచ్ అవుతారు. సో ఇద్దరికి ఒకటే పద్ధతి కనుక ఇద్దరు ఒకేలాగా ఉంటారు కనుక చేసుకోవచ్చు. ధనుసు వాళ్ళకి మాత్రం ఆప్షన్ ఉంది, మిగతా వాళ్ళ వరకు ఆప్షన్ లేదు, వీళ్ళకి మాత్రం ఆప్షన్ ఉంది ఓసిడి వల్ల 100%. సో వీళ్ళకి మకరం వాళ్ళు అసలు ఇచ్చి చేయకూడదు, ఎందుకంటే వాళ్ళకి అసలు తక్కువ శుభ్రం కదా, అసలు పనే తక్కువ చేస్తారో చేయరో వాళ్ళ ఇష్టం అనమాట. డిఫరెంట్ టైం 3 ఉంటే చేస్తారు, 3 ఉంటే ఇల్లంతా అద్దలా సర్దేస్తారు, 3 లేదనుకోండి అన్ని పడేస్తారు. నాకు ఇప్పుడు నా మనసు అంగీకరించలేదు, నేను అంతే ఏ పని చేయను, అంతే ఇలాగ ఉంటాను అనేసి. కానీ ధనుసు వాళ్ళకి అలా కాదు, పను ఏది ఉన్నా లేకపోతే వాళ్ళకి ఇల్లు శుభ్రంగా ఉండాలి, ఇంట్లో చూడగానే ఏ వస్తువు అక్కడే ఉండాలి, మళ్ళీ ఆ వస్తువు మారిందంటే దానికోసం మళ్ళీ వాళ్ళు ఫీల్ అవుతుంటారు. సో అందుకని సో తర్వాత ఉచికం వాళ్ళని చేయకూడదు, ఎందుకంటే వీళ్ళు ఏదన్నా పట్టించుకోకుండా ముందుకు వెళ్దామని సిద్ధపడతారు, అది వీళ్ళకి నచ్చదు ఖచ్చితంగా. అలా కాదు, ఎలా ఉన్నా ఒక ఒంట్లో బాగాలేదు అర్జెంట్గా వెళ్తున్నాం అన్నా సరే ఈ కీస్ అక్కడే ఆ ప్లేస్ లో పెట్టేసి వెళ్ళాలి, అదే కీస్ అలా వేసేసి వెళ్ళిపోవాలని కుదరదు. సో వృశ్చిక రాశి వాళ్ళు జనరల్ గా అవసరం అయితే అలాగా ఉంటారు, ఇలాగా ఉంటారు. సో అది కూడా నచ్చదు, సో చేయకూడదు. తర్వాత కుంభం వాళ్ళని చేయకూడదా? సో కుంభం వాళ్ళకి పడదు, ఎందుకంటే కుంభం వాళ్ళకి జనరల్ గానే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో డిస్టర్బెన్స్ ఉంటుంది కుంభరాశి వాళ్ళకి. సో ఉంటుంది 100%. సో వాళ్ళకి ఫ్యామిలీ సెట్ అవడం అనేది ఒక అదృష్టం, జనరల్ సెట్ అవ్వదు. అందుకని వీళ్ళకి ధనస్సు వాళ్ళు ఇచ్చి చేస్తాం అనుకోరా, వీళ్ళ శుభ్రతకి వాళ్ళ అమ్మ వాళ్ళ కాదని చెప్పి వదిలేస్తారు. సో వాళ్ళు ఎప్పుడు ఏకాంతాన్ని, వాళ్ళ ఇండిపెండెన్స్ ని, వాళ్ళు హ్యాపీగా ఉండడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు తప్ప అడ్జస్ట్మెంట్ అవ్వడం కానీ లేదా కలుపుకోవడం కానీ ఇష్టపడరు. ఏదో ఇలా చెయ్యండి చేస్తారు. ఒకవేళ హస్బెండ్ నాకు శుభ్రంగా ఇలా ఇల్లు నీట్గా పెట్టమంటే పెట్టేస్తారు, కానీ ఆల్వేస్ 365 days ఇలాగే ఉండాలంటే కుదరదు, ఎవరికి ఉండదు కదా. సో వీళ్ళు అలా ఉంటారు, 365 days వీళ్ళు అలాగే ఉంటారు శుభ్రంగా, కానీ వాళ్ళు అలా ఉండలేరు, అందుకని చేసుకోవద్దు. సో మీనరాశి వాళ్ళకి ఏంటంటే పూజా పునస్కారాలు కొంతమంది ఎక్కువ చేస్తారు,
అది వీళ్ళకి ఏం నచ్చదు. వీళ్ళ భయంతో భక్తి వస్తుంది తప్ప వీళ్ళకి వీళ్ళు జనరల్ గా భక్తులు కాదు. ధనుసు రాశి వాళ్ళు వాళ్ళకి ఏదైనా దెబ్బ తగిలి అమ్మో మళ్ళీ నాకు ఈ దెబ్బ తగలకుండా దేవుడు దండం పెట్టుకుంటారు వీళ్ళు. అమ్మో గురువు రాశి అయినప్పటికీ భక్తి ఉండదు, 100% ఉండదు. సో ఉందంటే 10% ఎక్కడ ఎవరో ఒకరు ఇద్దరు ఉంటుందేమో కానీ జనరల్ గా అయితే ఎవరికి ఉండదు. సో వాళ్ళు ఏంటంటే ప్రాక్టికల్ గా ఇల్లు శుభ్రంగా ఉంటాయి, పొద్దున్న లేచి ఇంటికి ఇండ్లని శుభ్రం సదనంలో ప్రయారిటీ, ఇల్లు అందంగా పెట్టుకోవడంలో ప్రయారిటీ, తర్వాత వంట చేసుకుని తినడంలో ప్రయారిటీ. సో అన్ని విషయాల్లో ఉంటాయి తప్ప భక్తి విషయంలో ఉండదు. భక్తి ఎప్పుడు ఉంటుందంటే వీళ్ళకి ఒక గట్టిగా దెబ్బ తగులుతాయి, అమ్మో పిల్లల కోసమో, సో హస్బెండ్ కి ఏదైనా ఇబ్బంది వచ్చినా అప్పుడు వీళ్ళు కొంచెం ఏ దేవత ఆరాధన చేస్తే బాగుంటుందని చెప్పి దండం పెట్టుకుంటారు. అదర్వైజ్ ఉండదు. అందుకని చేసుకోవద్దు. కలిసి వచ్చే రాశులు అండి ధనసు వాళ్ళని చేసుకోవచ్చు. అదే కర్కాటక రాశి వాళ్ళు. ఎందుకంటే కర్కాటక రాశి వాళ్ళు ఏ విషయాన్ని ఎలాగైనా మోల్డ్ అవుతారు, వీళ్ళు శుభ్రం ఎక్కువ అంటే శుభ్రంగా చేయడానికి సిద్ధపడడానికి వాళ్ళు సెట్ అవుతారు. సో కర్కాటక రాశి వాళ్ళని చేసుకోవచ్చు వీళ్ళు హ్యాపీగా, అది వీళ్ళకి సెట్ అవుతుంది బ్రహ్మాండంగా. తర్వాత మేష రాశి వాళ్ళని చేసుకోవచ్చు. బ్యూటిఫుల్, చాలా అద్భుతంగా వివరించారు. డెఫినెట్ గా ఈ జాగ్రత్తలు తీసుకుంటూ ఒకవేళ ఇప్పుడు పెళ్లి చేసుకునే వాళ్ళైతే ఈ విషయాన్ని డెఫినెట్ గా కన్సిడర్ చేసుకుని వివాహ పొంతల విషయంలో దీన్ని కూడా కన్సిడర్ చేసుకుంటే బెటర్ లైఫ్ ఉంటుంది. 100% రైట్ అండి, చాలా చక్కగా వివరించారు. ఇక నెక్స్ట్ మకర రాశి వారు ఏ రాశి వాళ్ళని వివాహం చేసుకోవచ్చు, ఏ రాశి వాళ్ళని వివాహం చేసుకోవద్దు? తప్పకుండా మకర రాశి వాళ్ళు ఏ రాశి వాళ్ళు చేసుకోకూడదు అంటే, చేసుకోకూడదు అనే కన్నా ముందు వీళ్ళు కొన్ని విషయాలు మారాలి. ఎందుకంటే మకర రాశి వాళ్ళు చాలా మంది మకర రాశి తత్వానికి ఏంటంటే శని భగవాన్ రాశది. సో అందుకని కొంతమందికి 30 ఏళ్ళ తర్వాత మెచ్యూరిటీ లెవెల్స్ వస్తాయి, కొంతమందికి చిన్నప్పటి నుంచి మెచ్యూరిటీస్ ఉంటాయి. అదే వాళ్ళ జాతకంలో యోగాలు బాగుంటే 100% చిన్నప్పటి నుంచి వాళ్ళు యాక్టివ్గా ఉండి ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకొని ప్రతిదీ పరిశీలన చేసుకొని చాలా జాగ్రత్తగా ఉండగలుగుతారు. కొంతమంది 30 years వచ్చే వరకు ఏం చేస్తున్నారో, అసలు ఏం చదువుతారో, అసలు ఏమవుతారో వీడు అనేది చాలా మందికి ప్రశ్నార్థకంగా ఉండిపోతుంది. సో వీళ్ళకి వివాహం 30 years అవుతే వివాహం అవుతుంది, చాలా బాగుంటుంది వివాహం. ఎర్లీగా అయితే ఒక డివోర్స్ అవుతాయి. అందుకని వివాహం చేసే విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే బెటర్. 30 ఏళ్ళ తర్వాత వివాహం అవుతుంది, జనరల్ గా అంతే అవుతుంది. వీళ్ళు సెటిల్మెంట్ అంత లేట్ గా అవుతుంది వీళ్ళకి. ఒకవేళ ఎర్లీగా చేసుకోవాల్సి వస్తే చూసుకోవాల్సిన రాశి వీళ్ళు, అది కంపల్సరీ ఈ రాశి వాళ్ళని చేసుకోకూడదు వీళ్ళు. సో వీళ్ళు ధనస్సు చేసుకోకూడదు, కుంభాన్ని చేసుకోకూడదు, మీనాన్ని చేసుకోకూడదు. సో మకరానికి మెయిన్ ఏంటంటే ధనస్సు వాళ్ళకి శుభ్రత అవి నచ్చదు. తర్వాత కుంభరాశి వాళ్ళని ఎందుకు చేసుకోకూడదు అంటే, కుంభరాశికి జనరల్ గానే వాళ్ళ ఆలోచన విధానం వేరేగా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. సో కుంభరాశి జనరల్ గా ఏ విషయమైనా ప్రతిదానికి ఫస్ట్ తలకే ఊపుతారు, తర్వాత వాళ్ళు అవస్థ పడతారు. ఇప్పుడు ఒక పని చేస్తారంటే సరే అండి చేసేస్తామని చెప్తారు. ఒక అబ్బాయికి సిగరెట్లు అలవాటు ఉంది, ఒక అబ్బాయికి. ఈ అమ్మాయి మకర రాశి అమ్మాయి అడిగింది, నీకు సిగరెట్లు అవి అలవాట్లు ఉన్నాయంటే ఉన్నాయండి. అంటే ఇవన్నీ మానేయాలి, నాకు నచ్చదండి పెళ్ళి అయిన తర్వాత అంటే అలాగేనండి చెప్తుంటారు. ఆ తర్వాత వాళ్ళు పెళ్ళి అయిన తర్వాత మానడానికి చాలా ఇబ్బంది పడతారు, వాళ్ళు మానలేరు. సో అలాగే అమ్మాయి వచ్చింది, ఇప్పుడు ఈ మకర రాశి అబ్బాయి నాకు మా ఇంట్లో ఇలా పద్ధతులు ఉంటాయి, ఇలా ఆచారాలు ఉంటాయి, ఇవన్నీ చేయాలి నువ్వు అంటే ఒప్పుకుంటుంది. తర్వాత చేయలేక ఇబ్బంది పడుతుంది, అవస్థ పడుతుంది. సో అలా అవస్థపడి ఆ రోజుల్లో అయితే అవస్థ పడేవాళ్ళు, ఈ రోజుల్లో ఎవరు అవస్థ పడుతున్నారు, నచ్చట్లేదు చెప్పి డివోర్స్ చేసేసుకుంటున్నారు. సో అందుకని వద్దని చెప్పేస్తాను కుంభరాశి వాళ్ళని. మీనరాశికి మకర రాశికి ఎందుకు సెట్ అవ్వదు అంటే, మీనరాశిలో ఉండే లక్షణాలు ఏంటంటే అబ్బాయిలు మెయిన్. సో వాళ్ళు కొంతమంది ఆధ్యాత్మికంగా జ్ఞానం కొన్ని విషయాలు బాగా చెప్పడంలో అనాలిసిస్ చేయడంలో ఉంటారు. కొంతమంది అసలు ఏం పట్టించుకోకుండా ఫ్యామిలీకి ఉన్న ప్రయారిటీస్ ఏమి ఇవ్వరు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. కానీ మకర రాశి వాళ్ళ అమ్మాయిలు పర్టికులర్గా పట్టించుకోపోతే ప్రతి విషయాన్ని ప్రశ్నిస్తూ ఉంటారు. ఆ ప్రశ్నించడం వాళ్ళు నచ్చదు. ఎందుకంటే అక్కడ గురుదత్వ రాశి కనుక మీనరాశి, జనరల్ ఎవరైనా ప్రశ్నిస్తే ఎవరికి నచ్చదు కదా. సో ప్రశ్నిస్తే వాళ్ళు నచ్చదు. సో అక్కడ అమ్మాయిలు అనుకోండి, ఇక్కడ అబ్బాయిల్ని వీళ్ళ సోంబేతత్వాన్ని వీళ్ళ బద్ధకాన్ని ఒక విధంగా చెప్పాలంటే, కొంతమంది అన్ని పర్ఫెక్ట్గా ఉండాలని మాట్లాడితే తప్ప వాళ్ళు చేసే పనులు ఏ పర్ఫెక్షన్ ఉండదు, అది వాళ్ళు నచ్చదు, వాళ్ళు భరించలేరు. దానికి కూడా వీళ్ళు ఒప్పుకోరు. అందుకని వద్దని చెప్పేది. ఏ రాశి వాళ్ళతో పడుతుంది వీళ్ళకి? మకర రాశి వాళ్ళకి మేషరాశి వాళ్ళు పరిగెట్టిస్తారు, లేకపోతే పరిగెట్టించాలి చేస్తారు. కావాలంటే కంపల్సరీగా ఎలా అంటే ఇంకా కంపల్సరీ చేయాల్సిందే, నువ్వు చేయాల్సిందే చెప్పి వాయించి పడేస్తారు. అమ్మాయిలైనా అబ్బాయిలైనా అంతే. సో డెఫినెట్గా మారుతాయి. మకర రాశి అమ్మాయిలతో ప్రాబ్లం లేదు, కానీ అబ్బాయిలతో కొంచెం ఇబ్బంది ఉంది. సో అందుకని ఆ అబ్బాయిల్ని కొంచెం ఫాస్ట్గా వెళ్ళాలంటే మేషరాశి అమ్మాయిలే కరెక్ట్ వీళ్ళకి చేస్తారు. సో వృషభ రాశి వాళ్ళు మళ్ళీ చేసుకోవద్దు, మిథున రాశి వాళ్ళు కష్టమే వీళ్ళతో. కర్కాటక రాశి ఆటోమేటిక్ గా మోల్డ్ అవుతుంది కనుక చేసుకోవచ్చు. రైట్ అండి, ఆల్రెడీ మీరు ఇప్పుడు చెప్పిన రాశుల వాళ్ళని మేము ఆల్రెడీ పెళ్లి చేసుకున్నామండి, మరి ఎట్లా ఇంకొక ఆల్టర్నేటివ్ అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా వీళ్ళు మకర రాశి వాళ్ళు గణపతి ఆరాధన చేయడం వల్ల ఏంటి వీళ్ళకి ఆ జ్ఞానం అనేది
పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఎందుకంటే చాలా మంది మకర రాశి మాకు అన్ని తెలుసని అన్ని చెప్తారు. ఎందుకంటే మకర రాశి ఉన్న నక్షత్రాలు కూడా ఉత్తరాషాఢ నక్షత్రం, రవి నక్షత్రము, ధనిష్ట నక్షత్రము, తర్వాత శ్రవణ నక్షత్రం, ఈ 3 నక్షత్రాలు పవర్ఫుల్ నక్షత్రాలే, కాదనట్లేదు. కానీ రాశి మకర రాశి అవడం వల్ల, శని భగవాన్ వల్ల ఈ నక్షత్రాలకి యాంటీ కాంబినేషన్. కరెక్ట్. సో యాంటీ కాంబినేషన్ వల్ల వాళ్ళకి మెచ్యూరిటీ లెవెల్స్ కొంతమందికి వస్తున్నాయి, కొంతమంది రావట్లేదు. సో దానివల్ల మీరు కామెంట్ పెట్టి అలా అన్నారంటే అనుకోకండి. ఖచ్చితంగా వీళ్ళు గణపతి ఆరాధన చేయడం వల్ల అనుగ్రహం కలుగుతుంది. ఎందుకంటే కుజ నక్షత్రం ధనిష్ఠకి. సో కేతు అనుగ్రహం కావాలి, అలాగే గణపతి అనుగ్రహం కావాలి. అప్పుడే వాళ్ళ సంసార జీవితంలో ఆరోగ్యం బాగుంటుంది, ఆనందంగా ఉంటుంది. నెక్స్ట్ శ్రవణ నక్షత్రం, చంద్ర నక్షత్రం. సో మనసు ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండాలి. సో దానికి గణపతి ఆరాధన చేయడం వల్ల ఒక నిలకడ వస్తుంది. తర్వాత ఉత్తరాషాఢ నక్షత్రం, రవి నక్షత్రం. సో ఎప్పుడైనా రవి నక్షత్రంలో ఉండడం వల్ల మకర రాశిలో యాంటీ కాంబినేషన్స్, ఇది నిజంగా శని భగవాన్ రాశి కనుక యాంటీ కాంబినేషన్స్ లైఫ్ లో సెటిల్ అవ్వడం కానీ సెటిల్మెంట్ గా ఉండడం కానీ లేట్ అవుతుంది. సో లేట్ అవుతుంది కానీ గణపతి ఆరాధన చేయడం వల్ల ఫాస్ట్ గా రిజల్ట్ వస్తుంది. సో వీళ్ళు గణపతి ఆరాధన చేయడం వల్ల మంచి అమ్మాయి దొరుకుతుంది. ఒకవేళ వివాహం అయిపోతే గణపతి ఆరాధన చేయడం వల్ల వాళ్ళ కాపురం సెట్ అవుతుంది. చాలా అద్భుతంగా వివరించారండి. ఇక నెక్స్ట్ కుంభరాశి వారు ఏ రాశి వాళ్ళ జోలికి వెళ్ళొచ్చు, ఏ రాశి వాళ్ళని వివాహం చేసుకోవచ్చు, ఏ రాశి వాళ్ళని వివాహం చేసుకోకూడదు? తప్పకుండా కుంభరాశి వాళ్ళు ఖచ్చితంగా ఆచితూచి అడిగి వేయాల్సిందేనన్న. ఎందుకంటే ఈ రాశిలో లక్షణం ఏంటంటే, కుంభరాశి జనరల్ గా చూడడానికి కుండ ఎలా ఉంటుంది, నిండుగా కనిపిస్తుంది, లోపల వాటర్ ఉందా లేదా మనకు తెలియదు, లోపలికి వెళ్ళి మనం చూస్తే గానీ. సో అలాగే వాళ్ళ మనసులో ఏమున్నాయి భావాలు అనేది వాళ్ళు చెప్తే గానీ మనకు తెలియదు. సో అందుకని వీళ్ళకి బయటపడరు. చాలా ఎంత నిండుగా కనిపిస్తారంటే తొణకకుండా అసలు చాలా చక్కగా, అంటే వీళ్ళకి ఏం తక్కువ, వీళ్ళకి చాలా హ్యాపీ అని అనిపిస్తుంది. కానీ వాళ్ళ మానసికమైన ఇబ్బందులు బాధలు వాళ్ళకే ఉంటాయి. సో చాలా మందికి సరైన టైంలో వివాహం అవ్వకపోవడం ఒకటి, కొంతమంది వివాహం అయిన తర్వాత కూడా అన్యోన్య దాంపత్య జీవితం ఉండదు. కొంతమంది అన్ని బాగుండి జాతకాలు కుదిరి పెళ్లి చేస్తున్నా సరే వైఫ్ ఇక్కడ, హస్బెండ్ ఎక్కడ ఉద్యోగం చేస్తుంటాడు. సో ఎడబాటు ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. సో ఆ రాశి తత్వం అది. పాపం వీళ్ళకి ఏంటంటే ప్రతి విషయంలోని, అన్ని విషయాల్లోని వీళ్ళు ఏం చేస్తారు, ప్రతిదానికి సరే తలకే ఊపుతారు. ఆ తలకే ఊపడమే వీళ్ళకి ఉన్న పెద్ద మైనస్ పాయింట్. ఒప్పుకోవడం ప్రతిసారి ఒప్పుకోవడం, దాన్ని వీళ్ళు చేయలేక అవస్థపడ్డం. చాలా మంది వివాహం అయిన తర్వాత, అంటే ఇప్పుడు రోజుల్లో చేస్తారో తెలియదు కానీ ఒకప్పుడు వివాహం చేసుకున్న ఆడపిల్లలకి అత్తగారు మామగారు మంచంలో ఉండి చేయడము, వాళ్ళని చూసుకోవడము, తర్వాత వాళ్ళ మరుదులను చూసుకోవడం, ఆడపడుచులను చూసుకోవడం, ఇవన్నీ వీళ్ళందరికీ వివాహాలు చేసి పంపించడం, ఇదే పని. వీళ్ళ సంతాన జీవితం సంతోషం అనేది ఉండదు. సో ఇలాంటి విషయాల్లో వీళ్ళకి కంపల్సరీగా చూసి పెళ్లి చేయకపోతే, ఇప్పుడు ఆడపిల్లలు ఏం చేస్తున్నారు, అవన్నీ ఏం చేయము, మాకు అవ్వాల్సిన అవసరం లేదు, మేము ఇండిపెండెంట్గా ఉద్యోగం చేసుకుని చెప్పి పెళ్లి చేసుకోవట్లేదు. చేసుకున్న డివోర్స్ తీసేసుకుని మళ్ళీ విడిగా, మీకు కావాల్సిన పెళ్లి ముచ్చట తిరిగిపోయింది కదా, నాకు నచ్చలేదు అందుకే వదిలేస్తాను, నా ఉద్యోగం చేసుకుంటాను చెప్పి వెళ్ళిపోయి ఉద్యోగం చేసుకోవడం, ఇవి జరుగుతున్నాయి. అమ్మాయిలైనా అబ్బాయిలైనా అంతే. మరి ఇంకా అసలు జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి రాశులు ఏంటి వీళ్ళు కంపల్సరీ వీళ్ళకి చేయాల్సింది ఏంటంటే, వీళ్ళతో అన్యోన్య దాంపత్య జీవితం ఉండాలి అనుకుంటే వీళ్ళకి కర్కాటక రాశి వాళ్ళు ఇచ్చి పెళ్లి చేయాలి. ఓకే. సో వాళ్ళు అడ్జస్ట్ అవుతారు ఏ విషయమైనా. సో కర్కాటక రాశి వాళ్ళు పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతారు. తర్వాత వృషభ రాశి వాళ్ళు, ఎందుకంటే వృషభ రాశి వాళ్ళు ప్రేమతో మార్చుకోగలుగుతారు. సో వాళ్ళ హస్బెండ్ అయినా వైఫ్ అయినా వృషభ రాశి వాళ్ళు వీళ్ళకి వస్తే వాళ్ళ ప్రేమతో వీళ్ళు మార్చేస్తారు. ఇప్పుడు హస్బెండ్ కేరింగ్ తీసుకుంటే కుంభరాశి అమ్మాయికి ఇంత కేరింగ్ హస్బెండ్ ఎలా వదిలేసుకుంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. సో అలాగే వృషభ రాశి అబ్బాయి కుంభరాశి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను అనుకోండి, ఖచ్చితంగా ఆ అమ్మాయి తత్వానికి ఆ అబ్బాయి ఏదో ఒక విషయంలో మాట్లాడుతుంటే అన్ని సెట్ చేసుకోగలుగుతారు ఈజీగా. ఏ రాశి జోలికి వెళ్ళొద్దు వీళ్ళు? మీనరాశి, మకర రాశి, ధనుసు రాశి, వృశ్చిక రాశి, దేనికి వెళ్ళొద్దు. మాల గ్రహమాలికలాగా వెళ్ళొద్దు. ఎందుకంటే వృశ్చిక రాశి వాళ్ళు చేసుకోవచ్చు, ఇబ్బంది ఏముండదు. కాకపోతే ఏంటంటే కొన్ని విషయాల్లో చెప్పా కదా, వాళ్ళకి వీళ్ళకి దాంపత్య జీవితంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందులు బయటపడలేరు. కొంతమంది పిల్లలు కలగరు, చాలా ఏళ్ళు అవుతుంది పిల్లలు లేరు, కానీ చెప్పలేరు, ఎవరికి చెప్పరు కూడా. సో ఎందుకు పిల్లలు కలగట్లేదు అంటే ఎవరి వల్ల కలగట్లేదో తెలియదు వాళ్ళకి, ఆ విషయం చెప్పరు కూడా, తెలిసా చెప్పరు, తెలియదని చెప్పేస్తారు అంతే. అందుకని వద్దని చెప్పేది. మరి వీళ్ళు ఎట్లా అండి, ఏదైనా రెమెడీ ఉందా వీళ్ళు కుంభరాశి? కంపల్సరీ కదన్నా. చిన్నప్పటి కుంభరాశి వాళ్ళకి ఒక ఆరాధన నేర్పించాలి. ఈ కుంభరాశి ఉన్న నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ నక్షత్రాల వారుగా అమ్మవారి ఆరాధన, దుర్గా అమ్మవారి ఆరాధన ఒకటి, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఒకటి కంపల్సరీగా నేర్పించాలి. ఈ కుంభరాశి వాళ్ళు ఈ ఆరాధన సుబ్రహ్మణ్య స్వామిని, లక్ష్మీ నరసింహస్వామిని, దుర్గమ్మవారిని, ఈ ముగ్గురిని పూజించడం వల్ల వీళ్ళకి చాలా చాలా దాంపత్య జీవితంలో ఇబ్బందులు లేకుండా, దాంపత్య జీవితం కాదు అసలు మంచి హస్బెండ్ రావడం కానీ లేదా మంచి వైఫ్ రావడం కానీ జరుగుతుంది. సో అందుకని కంపల్సరీ చేయాలి. చిన్నప్పుడు పిల్లలు అనుకోండి, చిన్నప్పుడు నేర్పించడమే వాళ్ళకి.
చాలా చక్కగా వివరించారండి. డెఫినెట్ గా కుంభరాశి వాళ్ళు చెప్పినటువంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ అమ్మవారి ఆరాధన చేసుకుంటూ వైవాహిక పరమైనటువంటి జీవితంలో వాళ్ళు సాఫీగా వెళ్ళాలి వాళ్ళ జీవితం అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ మీనరాశి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ రాశి వాళ్ళతో జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ రాశి వాళ్ళతో వీళ్ళకి పడుతుంది ఈ విషయాలు? డెఫినెట్ గా. సో మీన రాశి వాళ్ళు ఏ రాశి వాళ్ళు పెళ్లి చేసుకున్నా బాగానే ఉంటుందన్న, వీళ్ళందరితో అడ్జస్ట్ అవుతారు. వీళ్ళు మెయిన్ చేయాల్సిన బాధ్యత ఏంటంటే చేసుకున్న వాళ్ళని బాగా చూసుకోవాలి. వీళ్ళ ఆ విషయంలో వీళ్ళు ఒక్కటే మైనస్ అది. సో వీళ్ళకి చేసుకుంటున్నాం మేము బాగా చూసుకుంటున్నాం అనుకుంటారు కానీ బాగా చూసుకోవడం కాదు, వాళ్ళే వీళ్ళని బాగా చూసుకోవాలి. అన్ని విషయాలు చెప్పాలి, అన్ని విషయాలు నేర్పించాలి. ప్రతి విషయం చెప్తే గానీ వాళ్ళు అర్థం కాదు. తొందరగా మోసపోయే తత్వం ఉంటుంది, తొందరగా నమ్మేసే తత్వం ఉంటుంది వీళ్ళకి. ఒక విధంగా చెప్పాలి చిన్నపిల్లల మనస్తత్వం అనుకోవచ్చు వీళ్ళని. ఈ చిన్నపిల్లల మనస్తత్వం వల్ల ప్రతిదీ కరెక్ట్ గా చెప్పారు వాళ్ళకి, వాళ్ళు చెప్పింది కరెక్టే, వాళ్ళు చెప్పిందే రైట్ అని చెప్పి అని నమ్మేయడం వల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంది. సో వీళ్ళకి కొంచెం స్ట్రాంగ్ లైఫ్ పార్ట్నర్ ఉండాలి. అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా స్ట్రాంగ్ లైఫ్ పార్ట్నర్ ఉండాలి. ఎందుకంటే వీళ్ళు కొట్టి తిట్టి హింసించే వాళ్ళు కాదు, వీళ్ళ ఆలోచనని కంట్రోల్ చేసేవాళ్ళు, వీళ్ళ ఆలోచన విధానాన్ని వీళ్ళ మనస్తత్వాన్ని కంట్రోల్ చేసేవాళ్ళు కంపల్సరీగా. వీళ్ళకి మేషరాశి వాళ్ళు, కుంభరాశి, మకర రాశి వాళ్ళు అసలు పడరు. ఎందుకంటే వీళ్ళ మాయకి వాళ్ళు కూడా మాయలు పడిపోతారు ఆటోమేటిక్ గా. సో వాళ్ళు చెప్పింది కరెక్టేనేమో అనేసి మేషరాశి వాళ్ళు కూడా పడే అవకాశం ఉంది, అందుకే చేయకూడదు. వీళ్ళకి ఎవరిని చేయాలంటే కన్యా రాశి వాళ్ళకి చేయాలి, మిథున రాశి వాళ్ళకి చేయాలి. సో మిథున రాశి, కన్యా రాశి, మిథున రాశి వాళ్ళు లెక్కలు వేసి చెప్తారు ప్రతిదీ. మీరు చేద్దాం అనుకున్నా ఇక నేను చెప్తాను లెక్క, ఈ లెక్క చూడండి, ఈ లెక్క ప్రకారం అయితే మీరు వెళ్ళండి, అయితే వెళ్ళకండి చెప్తారు. ఖచ్చితంగా వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు. తర్వాత కన్యా రాశి, తర్వాత వీళ్ళకి ఇంకా పడేది వృశ్చిక రాశి. వీళ్ళు బాగా పడతారు. సో ఈ విషయంలో వీళ్ళు స్ట్రాంగ్ అంటే వైఫ్ అయినా హస్బెండ్ అయినా వీళ్ళు వస్తే వీళ్ళకి చాలా బ్రహ్మాండంగా లైఫ్ చాలా బాగుంటుంది. మోసపోకుండా, ఎక్కడ ఇబ్బంది పడకుండా హ్యాపీ లైఫ్ వెళ్తుంది. కర్కాటక రాశి వాళ్ళు కూడా పడతారు కానీ పాపం ఇద్దరు మోసపోతుంటారు. పర్ఫెక్ట్ జోడి కర్కాటక రాశి వాళ్ళు కూడా. కాకపోతే ఏంటంటే పాపం ఇద్దరు మోసపోతారు. ఆయన దూకమంటే ఈమె దూకేస్తుంది, ఆయన దూకమంటే ఈయన దూకేస్తుంటారు. ఒకళ్ళలాగా ఒకళ్ళు ఇలా ఆపోజిట్ పోల్స్ రియాక్ట్స్ లాగా అలాగే ఉండాలి కానీ ఇద్దరు ఒకేలా ఉంటే ఎట్లా? అది మీన రాశి వాళ్ళని చేసుకోవచ్చా? చేసుకోకూడదు. ఎందుకంటే మీన రాశిలో 2 లక్షణాలు ఉన్నాయి. ద్విస్వభావం ఆలోచన విధానం ఏంటంటే, ఉంటే అబ్బాయిలు చాలా ఆర్గెంట్ గా ఉంటారు, ఏది పట్టించుకోరు, అన్ని ఫాస్ట్ గా దూకుడు స్వభావంతో ఉంటారు. లేకపోతే ఒక భక్తి భావన, శ్రద్ధ, ఆ పూజ పునస్కారం, వైరాగ్యంలో ఎక్కువగా ఉంటారు. సో ఈ 2 కాంబినేషన్ లో ఒకవేళ అమ్మాయి అదే కాంబినేషన్ వచ్చింది అనుకోండి ఇంకా కష్టమే, అందుకని చేసుకోవద్దని చెప్పేది. సో కర్కాటక రాశి వాళ్ళు ఎవరిని చేయొచ్చు అంటే, దూకుడు స్వభావం ఉన్న అబ్బాయికి కర్కాటక రాశి అమ్మాయి చేసి కాస్త ఆ దూకుడు ఆగుతుంది. అద్భుతం అండి. కానీ ఆల్రెడీ మీన రాశి వాళ్ళకి వివాహం జరిగిపోయింది, మరి ఎట్లా అండి? ఏమైనా రెమెడీ ఉందా? ఏదైతే చేసుకోకూడదో ఆ రాశి వాళ్ళని చేసుకున్నామని అంటే ఏం చెప్తారు? తప్పకుండా మీన రాశి వాళ్ళు వైఫ్ ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, వైఫ్ ని బాగా గౌరవంగా ప్రేమగా చూసుకోవాలి, తల్లిదండ్రులు బాగా గౌరవించాలి, పిల్లల్ని బాధ్యతగా చూసుకోవాలి. ఈ పనులు ఖచ్చితంగా వీళ్ళు చేయాలి. అలాగే మీనరాశి అమ్మాయి అయితే హస్బెండ్ ని ప్రేమగా చూసుకోవాలి, హస్బెండ్స్ పేరెంట్స్ ని బాగా ప్రేమగా చూసుకోవాలి, పిల్లల్ని బాగా చూసుకోవాలి. అప్పుడు దినదిన అభివృద్ధి గ్రోత్ ఉంటుంది వీళ్ళకి. లేకపోతే ఏమవుతుందంటే ఒకేసారి పైకి వెళ్ళి కింద పడిపోతుంటారు, ఏదో ఒక ప్రాబ్లమ్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చి ఇబ్బంది పడతారు. ఇవాళ మేము బాగున్నామని మాకేం అవసరం లేదు అనుకోవడానికి లేదు వీళ్ళది. వీళ్ళ లైఫ్ ఎప్పుడు కూడా అప్ అండ్ డౌన్స్ లైఫ్ అనమాట. సో 50 years వరకు లైఫ్ అలాగే ఉంటుంది. 50 years అయితే వీళ్ళ లైఫ్ అసలు యాక్చువల్ వీళ్ళ లైఫ్ వచ్చేది. కానీ అప్పటికి ఏముంటుంది, 50 years తర్వాత వచ్చే లైఫ్ ని ఎంజాయ్ చేయడానికి ఏముంటుంది, అప్పుడంతా వయసు వచ్చేస్తుంది, మొత్తం పిల్లలందరూ పెద్దవాళ్ళు అవుతుంది, ఏ లైఫ్ లో ఎంజాయ్ చేసేది ఉండదు. ప్రాక్టికల్ గానే మార్పులు చేసుకోవాలి, ప్రాక్టికల్ గా చేయాలి కంపల్సరీగా. అద్భుతం అండి, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ద్వాదశ రాశుల వాళ్ళు కూడా ఏ రాశి వాళ్ళని వివాహం చేసుకోవచ్చు, ఏ రాశి జోలికి వెళ్ళొద్దు అనేది చాలా చక్కగా వివరించారండి. కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.